కానీ నా జీవితంలో నా పిల్లలకు నేను చెప్పేది ఒకటే పద్ధతి. ఏదైనా కానీ బెల్లం ఉంటే ఈగలు ఉంటాయంటారు, బెల్లం లేకపోతే ఈగలు ఉండవు. కానీ కొంతమంది జీవితంలో చాలా కష్టం పడినారు. 10th బ్యాచ్ అయిన తర్వాత ఎవరు సమస్యలు ఎలాగున్నాయో, ఎవరు ఎంత బాధపడినారో, ఒక స్టేజ్కి రావాలంటే కష్టం పడితేనే ఒక స్టేజ్కి రాగలము, లేకపోతే ఎవరు రాలేము. కానీ పాసా సార్ నాకు ఆ రోజు బాగా ఒక మాట చెప్పాడు, చూడమ్మా, మంచి స్నేహం కడితేనే ఒక దారిలో నడుస్తావు, ఒక దారి అనేది, ఒక మెట్టు అనేది నీకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఆ సార్ చెప్పిన మాట నాకు ఎప్పటికీ గుర్తుంటుంది, నేను ఎప్పుడు మర్చిపోను. నా పిల్లలు కూడా అదే చెప్తూనే ఉంటాను. కానీ హిందీ సారు ఎప్పటికూ నాకు చెప్పేవారు ఒక మాట, అమ్మ నువ్వు హిందీలో మాట్లాడతావు కానీ నువ్వు ఎందుకు భయం పడతావు, రాయలేకపోతున్నావు అనేది. కానీ నాకు సార్ అంటే కొద్దిగా భయము. ఆ సార్ చెప్పిన విశేషాలు, అవి చెప్పిన గురువులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. ಹಲೋ, ನನ್ನ ಹೆಸರು ರಾಜೇಶ್ವರಿ. ನಾನು ಹೌಸ್ ವೈಫು. ಎಲ್ಲ ಗೌರವವಾದ ಉಪಾಧ್ಯಾಯರಿಗೆ ನನ್ನ ವಂದನೆಗಳು, ನನ್ನ ಪಾದಾರ್ಪಣೆಗಳು. ನನ್ನ ಕ್ಲಾಸ್ಮೇಟ್ಸು ಎಲ್ಲ ಗರ್ಲ್ಸು ಜೆಂಟ್ಸಿಗೆ ಎಲ್ಲರಿಗೆ ನನ್ನ ವಂದನೆಗಳು. ನಾನು ಈ ಪ್ರೋಗ್ರಾಮಿಗೆ ಬರೋಕ್ಕೆ ಫಸ್ಟಿಗೆ ನಾನು ಒಲ್ಲೆ ಅಂತಿದ್ದೆ, ಹೆಂಗೋ ಏನೋ ಇದು ಫಸ್ಟ್ ಟೈಮು. ನಾನು 98ಗೆ 10th ಮುಗಿದ್ಮೇಲೆ ಆಮೇಲೆ ನಾನು ಮದುವೆ ಮಾಡಿಕೊಟ್ಬಿಟ್ರು, ನಾನು ಹೋಗ್ಬಿಟ್ಟೆ. ನನಗಷ್ಟು ಅನುಭವನೂ ಇಲ್ಲ ಮಾತಾಡೋದಕ್ಕೆ. ಆದ್ರೂ ರಾಜಶೇಖರು, ನಮ್ಮ ನೀರಶ್ರೀ, ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ಬರಬೇಕು ನೀನು, ಎಲ್ಲರನ್ನೂ ಭೇಟಿ ಆದಂಗೆ ಆಗುತ್ತೆ ಅನ್ನೋದಕ್ಕೆ ನಮ್ಮ ಯಜಮಾನ್ರು ಕೂಡ ನೀವು ಹೋಯ್ ಬಾ, ಎಲ್ಲರೂ ಭೇಟಿ ಆಗು ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಾನು ಇಲ್ಲಿ ಬಂದಮೇಲೆ ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು. ಇವರೆಲ್ಲರನ್ನ, ಸಾರವ್ರನ್ನ, ನಮ್ಮ ಕ್ಲಾಸ್ಮೇಟ್ಸ್ನ ಎಲ್ಲರನ್ನ ನೋಡಿ, ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ನೋಡಿ, ಮತ್ತು ಇನ್ನೊಂದು ಸರಿ ಇನ್ನೂ 50 ವರ್ಷ ಆದ್ರೂ ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇಟ್ಟರು ನನಗೆ ಬರ್ಬೇಕಂಬಂದು ಆಸೆ. ಎಲ್ಲರೂ ಸಾರವ್ರು ಕೂಡ ಎಲ್ಲರೂ ನೋಡ್ಬೇಕಂಬದು ಆಸೆ. ಹಾಗಾಗಿ ನಾನು ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು ಹೇಳ್ತಾಯಿದ್ದೀನಿ ಸಾರವ್ರಿಗೆಲ್ಲರಿಗೆ, ಹಾಗೂ ನಮ್ಮ ಕ್ಲಾಸ್ಮೇಟ್ಸ್ ಎಲ್ಲರಿಗೆ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್. అష్టే. రాజేశ్వరి, విజయలక్ష్మి సార్, సీను సార్ వాళ్ళకి చాలా ఇంటెలిజెంట్ విద్యార్థులు సార్. మేము చాలా వీక్ సార్, వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం సార్ సీను సార్కు. ఎందుకంటే ఎప్పుడు రాజేశ్వరి, విజయశాంతి వాళ్ళిద్దరే కావాలి సార్ సీను సార్కు, మేము ఎవరు వద్దు. ఎందుకంటే మ్యాథ్స్ సార్ సులోచన రాలేదు సార్. సార్ వాళ్ళిద్దరంటే మీకు ఎందుకు సార్ అంతా చెప్పండి సార్. అందరూ ఇష్టమే, దాదాపు ఇంతవరకు దాదాపుగా కొన్ని వరకు ఇష్టమే, అందరూ బాగుండాలని కోరుకుంటారు. చాలా గౌరవం సార్, చాలా అంటే మేము మిమ్మల్ని అడగాలని చెప్పి అడిగాను సార్, అంతే. అంటే వాళ్ళు చాలా గౌరవం సార్. అందరూ ఇష్టమే. ఇంకా అమ్మాయిలు అంటే నేను ఇంతవరకు అమ్మాయిలు ఎక్కువగా కొట్టింది లేదు ఎక్కడ, ఏ స్కూల్లో కూడా. అబ్బాయిలు లేదు కొడతాను, కానీ అమ్మాయిలు అయితే టచ్ చేసేది లేదు, కొట్టేది లేదేమో, మాటలతోనే చెప్తా ఉంటాను. అందరూ ఇష్టమే. రాజేశ్వరి వచ్చేసి చాలా వందనాలు. ఎస్ మంజుల, టైలరింగ్ చేస్తున్నాను సార్. కామారం. ఇక్కడ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నాను. నేటికి 20 సంవత్సరాలు అయింది సార్. ఇక్కడ నా వైఫ్ మరియు మా పిల్లలు వచ్చినారు సార్. ತುಂಬ ಸಂತೋಷ. వీళ్ళు కూడా మా స్కూల్లో టీచర్ వర్క్ చేస్తారు సార్ నర్సరీగా. సార్ మా వైఫ్ కూడా టీటీసీ కంప్లీట్ చేసినారు సార్. నేను కూడా బీఎడ్ కంప్లీట్ అయిపోయింది సార్. ఇద్దరు కరస్పాండెంట్గా కార్యం నడుపుతున్నాను సార్. గత 20 సంవత్సరాలు అయింది సార్. మీరు ప్రతిసారి నేను మా స్కూల్లో మా స్టూడెంట్కు మ్యాథ్స్ చెప్పేది నేనే సార్. సైన్స్ అండ్ మ్యాథ్స్, ఈ 2 సబ్జెక్టులు అంటే చాలా ఇష్టం నాకు. నేను ప్రతిసారి మా స్టూడెంట్లో మ్యాథ్స్ చెప్పేటప్పుడు మా విద్యార్థులకు నేను చెప్పేవాడిని, ఒరే మా సార్ శ్రీనివాసులు సార్ అని ఉండేవాళ్ళు, ఆ మూలలో 6th క్లాస్లో లెక్కలు చెప్తే మేము గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటే వినిపించేదిరా, ఆ విధంగా అరిచి చెప్పేవాళ్ళు. మేము ఆయన దగ్గర చదువుకున్నాం కాబట్టి మేము కూడా మీకు అలాగే చెప్తున్నాము. మా విద్యార్థులు ఏ విధంగా అయితే మాకు విద్యాబోధన చేసినారో మేము కూడా మీకు అదే విధంగా చేస్తున్నాము. మీరు చాలా బాగా చదువుకొని మంచి వృత్తిలో ఉండాలని చెప్పేవాడిని సార్. ఈరోజు మా దగ్గర చదివిన విద్యార్థులలో 5 మంది సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు సార్. ఒక ఆయన కలెక్టర్లో ఇప్పుడు ప్రమోషన్ తీసుకుంటున్నారు సార్. అపార్ట్మెంట్ అవుతున్నాడు ఒక స్టూడెంట్, నా స్టూడెంట్.
రౌడూరులో 2003వ సంవత్సరంలో ఆయన చదివినాడు సార్. అరవింద్ అని రౌడూరు అబ్బాయి సార్. తర్వాత ఒక పాప అమెరికాలో ఉంది సార్, విశాలాక్షి అని చెప్పేసి. రాజశేఖర్ రెడ్డి వాళ్ళ మామ కూతురు సార్ ఆ పాప. ఆమె కూడా మా స్టూడెంట్ సార్. నెలకు ఆమె కూడా ఇప్పుడు ఫారిన్లో చదువుతుంది సార్. ఇప్పుడు ఇలా మా విద్యార్థులు చాలామంది వరకు మీరు ఏ విధంగా అయితే మాకు విద్యాబోధన ఇచ్చి మాకు ఒక స్థానంలో నిలబెట్టించినారో, మీ యొక్క ఆశీస్సుల ద్వారా మేము కూడా మాకు చేతనైనంత విద్యాబోధన విద్యార్థులకు చదివించి మేము కూడా వాళ్ళను ఒక స్థానంలోకి నిలబెట్టినాం సార్. ఇదంతా మీ యొక్క ఆశీస్సులు సార్. మీకు మేము కళాకాలం రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్ ಆಲ್ ಆಫ್ ಸಾರ್. ಲಿಂಗಣ್ಣ ಸರ್ ರಂಡಿ. ಎಲ್ಲರೂ ಕೂಡ ತಮ್ಮ ಅನಿಸಿಕೆಗಳನ್ನು ವೇದಿಕೆಯನ್ನು ಅಲಂಕರಿಸಿರ್ತಕ್ಕಂಥ ಗುರುಗಳೆಲ್ಲರಿಗೂ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು. ನನ್ನ ಹೆಸರು ಲಿಂಗಣ್ಣ. ನಾನು 2000 ವರ್ಷದಿಂದ ಪ್ರೈವೇಟ್ ಸ್ಕೂಲಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿದ್ದೆ. 2010ರಲ್ಲಿ ನಾನೇ ಸ್ವತಃ ಸ್ಕೂಲ್ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿ JKLS ಇಂಗ್ಲೀಷ್ ಮೀಡಿಯಂ UP ಸ್ಕೂಲ್ ಅಂತ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿ ಈಗ ಅವತಾರದಲ್ಲಿ ನಡೆಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಇಲ್ಲಿಗೂ ಗವರ್ಮೆಂಟ್ ವಿತ್ ರಿಕಗ್ನೇಷನ್ನಿಂದ 13 ವರ್ಷ ಆಯಿತು ನಾನು ಸ್ಕೂಲ್ ರನ್ ಮಾಡೋಕ್ಕೆ. ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದದಿಂದ ನೀವು ಕಲಿಸಿದ ವಿದ್ಯಾಬುದ್ಧಿಗಳಿಂದ ನಾನು ಈಗ ಒಂದು ಉನ್ನತವಾದ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ದು ನಾನು ಕೂಡ ಎಲ್ಲರ ಸರಿಗೆ ನಿಮಗೆ ಪಾದಾಭಿವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದೇನೆ. ಈ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡ್ತಕ್ಕಂಥ ಗುರುಗಳೆಲ್ಲರಿಗೂ ಹಾಗೂ ನಮ್ಮ ಮಿತ್ರರೆಲ್ಲರಿಗೂ ಕರೆದ ತಕ್ಷಣ ಬಂದು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ವಿಜಯವಂತವಾಗಿ ಮಾಡಿಕೊಟ್ಟತಕ್ಕಂಥ ನಮ್ಮ ಸ್ನೇಹಿತರೆಲ್ಲರಿಗೂ ಇನ್ನೊಂದು ಸಾರಿ ನಾನು ನಿಮಗೆ ನಮಸ್ಕರಿಸಿ ಈಗ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಧನ್ಯವಾದಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಈಗೆಲ್ಲ ತುಂಬಾ ಸಮಯ ಆಗಿದೆ. ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಹಸುವಿನ ಒಂದು ವೇಳೆ ಆಗಿದೆ. ಎಲ್ಲರೂ ಊಟದ ನಂತರ ಗುರುಗಳಿಗೆ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಇರುತ್ತೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಗುರುಗಳ ಒಂದು ಸ್ಪೀಚ್ ಇರುತ್ತೆ. ಸಾರ್ಗಳ ಆಶೀರ್ವಚನ ಮೊದಲಿಗೆ ನಮ್ಮ ಗ್ರೇಟ್ ಸಾರ್ ಹಿರಿಯರು ಗುರುಗಳು ಹಿರಿಯರು ಎಷ್ಟೋ ಅನುಭವದ ಜ್ಞಾನಿಗಳು ಅವರ ಒಂದು ಆಶೀರ್ವಚನ ಇವತ್ತಿನ ದಿನ ಭಾಳ ಸಂತೋಷದ ದಿನ ನನಗೆ. ಯಾಕಂದರೆ ಈ ಸ್ಕೂಲು ಪ್ರಾರಂಭದಿಂದ ಇಲ್ಲೇ ಇದ್ವಿ. 66ಕ್ಕೆ ಸ್ಕೂಲ್ ಓಪನ್ ಆಯಿತು. ಆ ಸ್ಕೂಲು ಡೆವಲಪ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಭಾಳ ಕಷ್ಟಪಟ್ಟು ನಾವು. ನಮ್ಮ ಒಂದೇ ಸ್ಟೂಡೆಂಟು ಎಲ್ಲ ಮನೆ 66ರಲ್ಲೇ ಆಕೆ ಫಸ್ಟ್ ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಆಯಿತು. ಸ್ಕೂಲ ಸೇರಿತ್ತು ನಮ್ಮ ಸ್ಕೂಲಾಗೆ 66ರಲ್ಲಿ. ಅದೇ ಈ ಸ್ಕೂಲ್ ಭಾಳ ಕಷ್ಟ ಇತ್ತವ. ಇರ್ಲಿಕ್ಕೆ ಮನೆ ಇಲ್ಲ. ಆಮೇಲೆ ಸ್ಕೂಲ್ ಕಟ್ಟಬೇಕಾದ್ರೂ ಕೂಡ 20,000 ರೂಪಾಯಿ ರೊಕ್ಕ ಕಟ್ಟಬೇಕು, 10 ಎಕರೆ ಭೂಮಿ ಕೊಡ್ಬೇಕಂದ್ರು. ಯಾಕಂದರೆ ಇಲ್ಲಿ ನಮಗೆ ಸ್ಕೂಲ್ ಹೈಸ್ಕೂಲ್ ಎಲ್ಲೆಲ್ಲಿ. ಆಮೇಲೆ ಬದನಾಳಾಗಾಯ್ತು ಸ್ಕೂಲು. ಬದನಾಳಾಗಾಯ್ತು, ಹೋಗೋದು ಬರೋದು ಭಾಳ ಕಷ್ಟ ಜನಕ್ಕೆ ಹುಡುಗರಿಗೆಲ್ಲ ಅಂತ ನಮಗೆ ಆಯಿತು, ಭಾಳ ಇದಾಯಿತು. ಆಮೇಲೆ ಆದನೆ YMK ಸ್ಕೂಲ್ ಇರ್ತಿತ್ತಲ್ಲಿ. ಆ YM ಸ್ಕೂಲಾಗ ಭಾಳ ಜನ ಅಲ್ಲಿ ಓದಕ್ಕೆ ಹೋದರು. ನಾವು ಬಳ್ಳಾರಿಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಓದಕ್ಕೆ. ಆಮೇಲೆ ಆ ಟೀಚರಾಗಿ ಬಂದು ಸೇರಿದ ಮೇಲೆ ಈ ಹೈಸ್ಕೂಲಿಗೆ ಆಗಿ ಭಾಳ ಶ್ರಮಪಟ್ಟು ಎಲ್ಲರನ್ನ ದೊಡ್ಡವ್ರನ್ನೆಲ್ಲ ಹಿಡ್ಕೊಂಡು ಅದಕ್ಕೆಲ್ಲ ರೊಕ್ಕ ಫಂಡ್ಸ್ ಕಲೆಕ್ಟ್ ಮಾಡಿ ಎಲ್ಲ ಭೂಮಿ ತೊಗೊಂಡು ಇದು ಮಾಡಿ ಔಷಧಿ ಕೊಟ್ಟು ಆ ರೊಕ್ಕ ಕಟ್ಟಿ ಸ್ಕೂಲು ಸ್ಯಾಂಕ್ಷನ್ ಮಾಡಿಸ್ಕೊಂಡ್ವಿ. ಆಮೇಲೆ 4-5 ಕಡೆ ಸ್ಕೂಲ್ ಬರ್ಕೊಂತ ಬಂದ್ವಿ. ಬಂದು ಅಲ್ಲಿ ಗುರುಸಿದ್ದಪ್ಪನ ಮನೆ ಅಂತದ, ಅಲ್ಲಿ ಸ್ಕೂಲ್ ಮೊದಲು ಪ್ರಾರಂಭ. ಅಲ್ಲಿಂದ ಸಂತ್ಯಾಗ ಸ್ಕೂಲು. ಸಂತ್ಯಾಗ ಆಗೋಣವೇ ಸಿನಿಮಾ ಟಾಕೀಸ್ ಇವ್ರದ ಗೌಡ್ರದ್ದು ಸಿನಿಮಾ ಟಾಕೀಸ್ ಅದಲ್ಲ, ಅಲ್ಲಿ ಸ್ಕೂಲು. ಅಲ್ಲಿ ಸ್ಕೂಲ್ ಆಗೋಣಲ್ಲಿ ಸೊಸೈಟಿ ಆದಮೇಲೆ ಇಲ್ಲಿ ಒಂದು ರೂಮ್ ಕಟ್ಟಿದ್ರು. ಅಲ್ಲಿಂದ ಗುಡಿಸ್ಲಾಕೊಂಡಿದ್ರು ಇಲ್ಲೆಲ್ಲ. ಅಲ್ಲಿಂದ ಒಂದೊಂದು ರೂಮ್ ಕಟ್ಕೊಂತ ಬಂದು ಭಾಳ ಡೆವಲಪ್ ಆಯಿತು ಸ್ಕೂಲ್. ಈಗ ಇದು ನೋಡಿ ನನಗೆ ಭಾಳ ಸಂತೋಷ ಆಯಿತು. ಯಾಕಂದರೆ ನಮ್ಮ ಎಲ್ಲ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಭಾಳ ಜನ ಹಳ್ಳಿ ಊರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಇಲ್ಲಿ ಓದಿ ಎಷ್ಟೋ ಜನ ಬುದ್ಧಿವಂತರಾದರೂ ಭಾಳ ಸಂತೋಷ ಆಗ್ತಿದ್ರಿಂದ. ಮುಖ್ಯವಾಗಿ ನೀವು ಏನು ಕೇಳಬೇಕಪ್ಪ ಅಂತಂದರೆ, ಜೀವನದಲ್ಲಿ ಯಾರನ್ನ ದ್ವೇಷ ಮಾಡಬಾರ್ದು. ಅವರು ನಮ್ಮನ್ನು ದ್ವೇಷ ಮಾಡಿದ್ರು ಕೂಡ ನಾವು ಅವ್ರಿಗೆ ದ್ವೇಷ ಮಾಡಬಾರ್ದು. ಅವ್ರು ಮಾಡ್ಯಾರಂತ ನಾವು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋಗಬಾರ್ದು. ಅದು ದೊಡ್ಡ ಪಾಪ.
ಆಮೇಲೆ ಯಾರಿಗಾದರೂ ಮಾತಾಡಬೇಕಾದ್ರೆ ಅವ್ರ ಮನಸ್ಸು ನೋಯಿಸಬಾರ್ದು, ಅದು ಒಂದು ಪಾಪ. ನೀವು ಜೀವನದಾಗ ನೀವು ಅಭ್ಯಾಸ ಮಾಡ್ಕೋಬೋದು ಇವನ್ನೆಲ್ಲ. ಯಾರಿಗಾದ್ರೂ ನೀವು ಏನಾದರೂ ಒಂದು ಮಾತಾಡಿದ್ರೆ ಆ ಮಾತಿಂದ ಅವ್ರಿಗೆ ಏನಾದರೂ ತೊಂದರೆ ಆದರೆ ಕಾಲ ಕಷ್ಟಪಟ್ಟರೆ ಆದರೆ ನಮಗೆ ಪಾಪ ಬರ್ತದೆ. ಅದಕ್ಕೆ ಆ ರೀತಿ ನಾವು ಮಾಡೋಕ್ಕೆ ಯಾವಾಗ ಹೋಗಬಾರ್ದು. ಯಾರು ಒಳ್ಳೆ ಮಾತಾಡಬೇಕು, ಎಲ್ಲರನ್ನ ಸ್ನೇಹ ಭಾವದಿಂದ ನೋಡಬೇಕು. ನಮಗೇನಾದರೂ ಕೈಲಾದರೆ ಅವ್ರಿಗೆ ಒಳ್ಳೆಯದು ಉಪಕಾರ ಮಾಡಬೇಕು. ಆದರೆ ಅಪಕಾರ ಮಾಡೋಕ್ಕೆ ಮಾತ್ರ ಎಂದೆಂದಿಗೂ ಹೋಗಬಾರ್ರಿ. ಮುಂದೆ ನೀವು ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳು ಮುದುಕರು ಇದ್ದರೆ ಅವ್ರನ್ನ ಸರಿಯಾಗಿ ನೋಡ್ಕೋಬೇಕು. ಅದು ಮುಖ್ಯ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಅದು ಯಾವಾಗ ನೀವು ಜೀವನದಾಗೆ ಅದು ಮರಿಬಾರ್ದು. ಯಾವಾಗ ನಾನು ಕ್ಲಾಸಿಗೆ ಇರೋ ಕೂಡ ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, ನಾನು ಈಗ ಕೂಡ ನಿಮ್ಗೆ ಅದೇ ಹೇಳ್ತಿದ್ದೀನಿ. ಯಾವುದಾದ್ರೂ ಕೂಡ ಯಾರ್ಯಾರು ಸಹಾಯ ಮಾಡೋದಿತ್ತು, ಮುದುಕರು ಮುಪ್ಪರು ಯಾರು ಕಂಡ್ರೆ ಅವ್ರಿಗೆ ಸಹಾಯ ಮಾಡೋದು. ಇನ್ನು ನಮಗೆ ಯಾರು ಬಡವ್ರು ಇದ್ರಪ್ಪ ಅಂದರೆ ನಮ್ಗೆ ಮುಗಿದಿತ್ತಂದರೆ ಅವ್ರಿಗೆ ಸಹಾಯ ಮಾಡೋದು. ಇಲ್ಲ ಏನು ನಮ್ಗೆ ಕೈಲಾದರೂ ಸಹಾಯ ಮಾಡೋಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಬೇಕು. ಆ ರೀತಿ ನಾವು ಜೀವನದಲ್ಲಿ ಅಭ್ಯಾಸ ಮಾಡ್ಕೋಬೇಕು. ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಕೂಡ ಅದನ್ನೇ ಕಲಿಸ್ಬೇಕು ನಾವು. ಅದು ಜೀವನದಾಗ ಯಾವ ನೆನ್ಪಿಟ್ಕೊಂಡಿರ್ಬೇಕು. ಆಮೇಲೆ ಒಬ್ಬನಿಗೆ 3 ಸ್ನೇಹಿತರಿದ್ರಂತ. 3 ಸ್ನೇಹಿತರು. ಅವನು ಪರಮಾತ್ಮನ ಕುರಿತು ತಪಸ್ಸು ಮಾಡಿದಂತ. ತಪಸ್ಸು ಮಾಡಿದ್ರೆ ನೀನು ನಾಳೆ ಸಾಯ್ತಿದ್ದೆ ಅಂತ ಹೇಳಿದ ಭಗವಂತ. ನಾಳೆ ಸಾಯ್ತಿದ್ದೆ ಅಂದಾಗ ಒಬ್ಬ ಸ್ನೇಹಿತನ ಕೇಳಿದಂತ, ಏನಪ್ಪ ನನ್ನ ಜೊತೆಗೆ ಬರ್ತೀಯ ಅಂತ ಕೇಳಿದಂತ. ನಾನೀಗ ನಾನು ಸಾಯ್ತಿದ್ದೀನಿ, ನೀನು ಕೂಡ ನನ್ನ ಜೊತೆ ಬರ್ತೀಯೇನಂತ ಕೇಳಿದ್ರೆ, ಇಲ್ಲ ನೀನು ಸತ್ತರೆ ಕರ್ಮ ದಿವಸ ಸುಡೋದು ಮಾಡೋದು ಏನಿರ್ತಾವಲ್ಲ ಅವೆಲ್ಲ ನಾನು ಮಾಡ್ತೇನೆ ಅನ್ನಂತ. ಅವನು ಇನ್ನೊಬ್ಬ ಸ್ನೇಹಿತನ ಕೇಳಿದಂತ, ಏನಪ್ಪ ನನ್ನ ಜೊತೆ ಬರ್ತೇನೆ ಅಂತ ಕೇಳಿದೆ. ಬಂದರೆ ಈ ದಿವಸ ಮಾಡ್ಬೇಕಲ್ಲ, ಆಮೇಲೆ ಆ ದಿವಸ ಮಾಡೋದು ಅಂಥವೆಲ್ಲ ನಾವು ಮಾಡ್ತೀವಿ ಹಾಗೆ ಅಂತಂತೆ ಅವನು ಹೇಳಿದಂತ. 3ನೇ ಕೇಳಿದ್ರೆ ಅವ್ನು ನಾನು ನಿಮ್ಮಿಂದ ಬರ್ತೀನಿ ಅನ್ನಂತ. ಏನಪ್ಪ ಮೊದಲನೇ ಸ್ನೇಹಿತ ಏನಪ್ಪ ಅಂತಂದರೆ ನಾವು ಸಂಪಾದಿಸಿದ್ರು ರೊಕ್ಕ ಸಂಪಾದನೆ. ಅದು ಸಂಪಾದನೆ ಏನು ಮಾಡ್ತಾರೆ ಅಂದಿತ್ತಲ್ಲ ದಿವಸಗಳು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಖರ್ಚು ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬರ್ತದೆ. ಇನ್ನೊಂದು 2ನೇದು ಏನಪ್ಪ ಅಂದರೆ ಹೆಂಡ್ರ ಮಕ್ಕಳು ಸ್ನೇಹಿತ ಅಂದರೆ 2 ಮಕ್ಕಳು ಏನಪ್ಪ ಅಂತಂದರೆ ಅವ್ರು ಸತ್ತಾಗ ಅಳ್ತೀವಿ ನಾವು. ಆಮೇಲೆ ಮಾಡೋಕ್ಕಂತ ದಿವಸ ಕಾರ್ಯಗಳೆಲ್ಲ ನಾವು ಮಾಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. 3ನೇ ಸ್ನೇಹಿತ ಏನಪ್ಪ ಅಂತಂದರೆ ನಾವು ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಒಳ್ಳೆಯ ಕೆಲಸ, ದಾನ ಧರ್ಮ ಉಪಕಾರ ಜೀವನದಲ್ಲಿ ಏನಾದರೂ ಮಾಡಿದ್ದು. ಬರೀ ನಾವು ಸಂಪಾದನೆ ಮಾಡೋದು ಮುಖ್ಯವಲ್ಲ. ಆ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಯಾರೇ ಸಾರ್ಥಕ ಮಾಡಿದ್ದು, ಯಾರಿಗೆ ಉಪಯೋಗ ಮಾಡಿದ್ದು, ಅವರಿಂದ ನಮ್ಮಿಂದ ಏನೋ ಲಾಭ ಪಡೆದಿದ್ದು, ಇಂಥವೆಲ್ಲ ಅದು ನಮ್ಮಿಂದ ಬರ್ತಂತ. ಸತ್ತಾಗ ಬರೋದು ಒಳ್ಳೆ ಕಾರ್ಯ ಮಾಡಿದ್ದು ಏನಿರ್ತ ಕರ್ಮ ಅದೇ ಮಾತ್ರ ನಾವು ಬರೋದು. ಇದೆಲ್ಲ ಕರ್ಮ ಜೀವನ ನಮ್ಮದಲ್ಲ. ಏನೇನು ಕರ್ಮ ಮಾಡಿರ್ತೀವೋ ಆ ಕರ್ಮ ಎಲ್ಲ ಅನುಭವಿಸೋ ಸಾಯ್ಬೇಕು ನಾವು. ನಾವು ಕರ್ಮ ಮಾಡಿದಾಗೆ ಮಾಡಿರ್ತೀವೋ ಅವು ಅನುಭವಿಸ್ಬೇಕು. ಒಳ್ಳೇದು ಮಾಡಿದರೆ ಒಳ್ಳೆ ಕರ್ಮ ಇರ್ತದೆ, ಕೆಟ್ಟದ್ದು ಮಾಡಿದರೆ ಕೆಟ್ಟ ಇರ್ಬಿಡ್ತದೆ. ಅದಕ್ಕಾಗಿ ಜೀವನದಲ್ಲಿ ಆದಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ಮುಖ್ಯ ಕಲಿಬೇಕು. ಯಾವಾಗ ಒಳ್ಳೆಯರಾಗಿರ್ಬೇಕು. ಒಳ್ಳೆಯರಾಗಲಿಕ್ಕೆ ಭಾಳ ಕಷ್ಟ, ಕೆಟ್ಟದಾಗ ಭಾಳ ಸುಲಭ ಅದು ಕೆಟ್ಟದಾಗಲಿಕ್ಕೆ. ಅದಕ್ಕಾಗಿ ಒಳ್ಳೆಯದಾಗಲಿಕ್ಕೆ ಒಂದು ಉಪಕಾರ ಮಾಡಲಿಕ್ಕೆ ಇಂಥವೆಲ್ಲ ಕೆಲಸ ಮಾಡಿ ಅದು ಸಾರ್ಥಕ ಮಾಡ್ತೇವೆ ಜೀವನದಾಗ. ಮನುಷ್ಯ ಜನ್ಮ ಬರೋದೇ ಭಾಳ ಕಷ್ಟ. ಇಂಥ ಮನುಷ್ಯ ಜನ್ಮ ಬಂದಾಗ ನಾವು ವಿದ್ಯಾವಂತರಾಗಿ ತಿಳಿದಾಗಿ ಏನೋ ಒಂದು ಅಪಕಾರ ಮಾಡ್ಕೊತ ಹೋದಾಗಿ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿರಿ. ಮನೇಲಿ ತಂದೆ ತಾಯಿಗಳು ಯಜಮಾನರು ಮುದುಕರು ಯಾರಾದ್ರು ಅವ್ರಿಗೆ ಒಳ್ಳೆ ಸೇವೆ ಮಾಡಿರಿ, ಉಪಕಾರ ಮಾಡಿರಿ. ಇಂಥವೆಲ್ಲ ಮಾಡಿದ್ರೆ ಅಭ್ಯಾಸ ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಕೂಡ ಅದನ್ನು ಎಲ್ಲ ಹೇಳಿ ಕಳಿಸ್ರಿ ಅಂತೇಳಿ ಹೇಳ್ತೀನಿ. ನಾನು ಸ್ಕೂಲಾಗಿ ಇರೋ ಕಾಲಕ್ಕೆ ಎಷ್ಟೋ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಎಲ್ಲರಿಗೂ ಏನೋ ಸಹಾಯ ಮಾಡೋದು ಇಂಥವೆಲ್ಲ ಎಲ್ಲರಿಗೂ ಹೇಳ್ತಾರೆ. ಎಲ್ಲ ಭಾಳ ಜನ ಮಾಡ್ಯಾರ. ಈಗ ನೀವೆಲ್ಲ ಕೂಡ ಈ ರೀತಿ ಒಳ್ಳೆ ಉದ್ಯೋಗ ಆಗಿದ್ದು ಒಳ್ಳೆ ಒಳ್ಳೆ ಆದಿತ್ಯಾಗಿದ್ದು ಒಂದು ಚೆನ್ನಾಗಿದ್ದು ಅನ್ನೋದಕ್ಕೆ ನನಗೆ ಭಾಳ ಸಂತೋಷ ಆಯಿತು. ಇದೇ ರೀತಿ ನೀವು ಕೂಡ ನಿಮ್ಮ ಮುಂದೆ ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಮೊಮ್ಮಕ್ಕಳಿಗೆ ಈ ರೀತಿ ಎಲ್ಲ ಹೇಳಬೇಕು. ಆ ರೀತಿ ಸಾಧನೆ ಮಾಡಿದರೆ ನಮ್ಮ ದೇಶ ಕೂಡ ಉದ್ಧಾರ. ಅದು ನಾವು ಪ್ರಯತ್ನ ಮಾಡೋ ಇಷ್ಟು ಹೇಳಿ ನಾನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಕೊನೆಗೆ ಇಲ್ಲಿ ಶಾಲೆಯನ್ನು ಕಟ್ಟಿಸಲಾಯಿತು ಅಂತೇಳಿ ಈ ಶಾಲೆಗೆ ಮೊದಲ ಬುನಾದಿ ಮೇನ್ ಆಫ್ ದ ಪಿಲ್ಲರ್ ಅಂದರೆ ನಮ್ಮ ನರಸಿಂಹಯ್ಯ ಸರ್ ಅವರು, ಆಚಾರ್ಯ ಸರ್ ಅವರೇ. ನಿಜವಾಗ್ಲೂ ಸರ್ ಧನ್ಯವಾದಗಳು. ಇವಾಗ ನಮ್ಮ ನಾಗರಾಜ್ ಸರ್ ಅವರು ಮಾತಾಡಬೇಕಾಗಿ ಕೇಳಿಕೊಳ್ಳಿ. ನನ್ನ ಗುರುಗಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ನರಸಿಂಹಾಚಾರ್ಯ ಸರ್ ಅವರಿಗೆ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳು. ಮತ್ತು ಸಹೋಪಾಧ್ಯಾಯರು ನಾಗರಾಜ್ ಸರ್ ಅವರಿಗೆ ಕೂಡ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು. ನನ್ನ ಪ್ರೀತಿಯ ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರಿಗೆ ನನ್ನ ಶುಭಾಶಿಸುಗಳು. ನೀವು ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಈ ಸನ್ಮಾನಗಳಿಗೆ ಇದಕ್ಕೆ ನಾನು ಏನು ಮಾತಾಡಬೇಕು ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಮಾತೆಲ್ಲ ಮೌನವಾಗಿ ಹೋಗಿಬಿಡ್ತು. ನೀವು ಇಷ್ಟು ಗುರುಗಳ ಬಗ್ಗೆ ಇರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಸದಾಭಿಪ್ರಾಯಕ್ಕೆ ನಿಮಗೆ ನನ್ನ ಧನ್ಯವಾದಗಳು. ನಾನು ಕೂಡ ಪೂರ್ವ ವಿದ್ಯಾರ್ಥಿನಿ ಇಲ್ಲಿ, ನೀವು ಒಂದೇ ಅಲ್ಲ. ಮೊದಲು ನಾನು ಉದ್ದೇಶ ಲಾಯರ್ ಆಗಬೇಕು ಅಂತಿತ್ತು. ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ಏನಂದರು, ನೀನು ಒಳ್ಳೇದು ಬರ್ತದೆ, ರ್ಯಾಂಕ್ ಬರ್ತದೆ, ಇದರಲ್ಲಿ MBBS ಮಾಡು ಅಂತಂದ್ರೆ ಇಂಟರ್ವ್ಯೂದಲ್ಲಿ. ನಾನೇನು ಮಾಡಿದೆ, ನನಗೆ ಅಷ್ಟು ಇಲ್ಲ, ಸೋಮತ ಕೂಡ ಇಲ್ಲ ನನಗೆ. ಬಂದು ಏನಿತ್ತು
ನಾನು ಮನೇಲಿ ಹೇಳಿದೆ, ಹಿಂಗೆ ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ಹೇಳ್ತಿದಾರ ಏನು ಮಾಡ್ಬೇಕಪ್ಪ, ಹಿಂಗೆ ಏನೋ ಸೀಟ್ ಬರ್ತದೆ ಅಂತಾರ ಅಂತ. ನಮ್ಮಪ್ಪಿದ್ದೇನೆ ಚಿಚಿ ಆ ಉದ್ಯೋಗನೇ ಬೇಡ, ಅದು ಏನು ಯಮಪಟ್ಟಣ ಇದ್ದಂಗೆ ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ರೆ ರೋಗಿಗಳು ಮಕ್ಕ ನೋಡ್ಬೇಕು. ಓ ನಿನಗೆ ಆ ಉದ್ಯೋಗ ಸೆಟ್ ಅಲ್ಲ, ಬೇಡ. ಸರಿ, ಇನ್ನು ಡಿಗ್ರಿ ಆಯಿತು. ಡಿಗ್ರಿ ಆದಮೇಲೆ ಎಲ್ಲೆಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕು ಅಂತ ನನಗೆ ಆಸೆ. ಮತ್ತೆ ಕೇಳಿದೆ ನಮ್ಮಪ್ಪನ, ಏನಪ್ಪ ಏನು ಮಾಡಬೇಕು, ನನಗೆ ಹಿಂಗೆ ಇಷ್ಟ ಐತೆ, ನನಗೆ ಲಾಯರ್ ಆಗಬೇಕು ಅಂತೇಳಿ. ಚೀಚಿ ಆದಕ್ಕೂ ಕೂಡ ನೀನು ಹೋಗ್ಬಾರ್ದು, ಯಾಕಂದ್ರೆ ನೀನು ಬೆಳಗ್ಗೆ ಎದ್ರೆ ಕೂಲಿಕೋರು ದಗಾಕೋರು ಮುಖ ನೋಡ್ತೀನಿ, ನೀನು ಆಗಬಾರ್ದು. ಮತ್ತು ಏನಾಗಬೇಕಪ್ಪ ಅಂತಂದ್ರೆ, ಏನಿಲ್ಲ ಟೀಚರ್ ಆಗಬೇಕು. ನೀನು ದಿನ ಬೆಳಗ್ಗೆ ಎದ್ರೆ ಯಾರ ಮುಖ ನೋಡಬೇಕು, ದೇವ್ರ ಮುಖ ನೋಡ್ಬೇಕು. ಆ ದೇವ್ರು ಎಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಾರಂದ್ರೆ ಅಮಾಯಕರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಮಕ್ಕಳ ಮುಖದಲ್ಲಿ ಕಾಣ್ತಾರೆ. ದೇವ್ರು ನೋಡ್ಬೇಕಾಗ್ಲಿ ಆ ರೋಗಿಗಳ ಮುಖನೋ ಅಥವಾ ಆ ಕೂಲಿಕೋರು ದಗಾಕೋರ ಮುಖನೋ ನೀನು ನೋಡ್ಬಾರ್ದು ಅಂತೇಳಿ. ಇನ್ನೂ ಒಂದು ಕೂಡ ಹೇಳಿದ್ರೆ ಟೀಚರ್ ಬಗ್ಗೆ, ನಾ ಸಮ ಗುರುವಿಗೆ ಸಮಾನವಾದವ್ರು ಹೇಳಿ. ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಗುರು ಇರ್ತಾನೋ, ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಗುರು ಇರ್ತಾನೋ, ಇನ್ನೂ ಒಂದು ಏನಂದರೆ ಈ ಉಪಾಧ್ಯಾಯ ವೃತ್ತಿಯಲ್ಲಿ ಇಟ್ ಈಸ್ ಎ ವರ್ಕ್ ಆಫ್ ಕರಪ್ಷನ್, ನಾಟ್ ಕರಪ್ಷನ್. ಇದು ನೀನು ತಗೋಬೇಕಂತ ಮನುಷ್ಯನಾಗ ಆಸೆ ಇದ್ರೂ ಕೂಡ ಆ ಅವಕಾಶ ಇರೋಂಗಿಲ್ಲ. ನಮಗೆ ಕೊಡ್ತಕ್ಕಂಥ ನೋಡಿ ತಗೋಬೇಕಂತ ಆಸೆ ಬರ್ಬೋದು, ಇದರ ಕೊಡೋದು ಇರೋದಿಲ್ಲ, ನೀನು ತಗೊಂಬೋದು ಇರೋದಿಲ್ಲ. ನೀವು ಯಾವಾಗಲೂ ಪರ್ಫೆಕ್ಟಾಗಿರ್ತಕ್ಕಂಥ ಜೀವನ ನಡೆಸ್ಬೇಕು. ಸರ್ ಅವ್ರು ಹೇಳಿದ್ರೆ ಈಗ ಏನಂತ, ಒಬ್ಬರನ್ನ ಮೋಸ ಮಾಡಬಾರ್ದು, ಒಬ್ಬರನ್ನ ನೋಯಿಸಬಾರ್ದು, ಒಬ್ಬರು ಇದು ಮಾಡಬಾರ್ದು ಅಂಥವು ಎಲ್ಲ ನೀನು ಉಪಾಧ್ಯಾಯ ವೃತ್ತಿಯಲ್ಲಿ ಇರೋದಿಲ್ಲ. ನೀನು ಉಪಾಧ್ಯಾಯಗಳೇ ಆಗಿರಬೇಕು, ಆ ಮಕ್ಕಳ ಮುಖದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ದೇವರು ನೀನು ಕಾಣಬೇಕು, ಆನಂದ ಹೊಂದಬೇಕು ಅಂತ ಹೇಳಿದಕ್ಕಾಗಿ ನಾನು ಈ ಉಪಾಧ್ಯಾಯ ವೃತ್ತಿಗೆ ಬಂದಾಯಿತು. ನಾನು ಬಂದು ನನ್ನ ವೃತ್ತಿಯಲ್ಲಿ ನನ್ನ ಕೈಲಾದಷ್ಟು ನಾನು ಮಾಡೀನಿ. ಆಮೇಲೆ ಅದು ನನ್ನ ಆಸೆ ಏನಾಗಿತ್ತೋ ಒಳಗಡೆ ಲಾಯರ್ ಆಗ್ಬೇಕಂತೇಳಿ, ಅದು ತಾತ್ಕಾಲಿಕವಾಗಿ ಸಪ್ರೆಸ್ ಆಗಿತ್ತೇನೋ, ಮತ್ತು ಇವಾಗ ಅದು ಬಯಲಿಗೆ ಬಂದಂಗೆ ಆಯ್ತು. ಈಗ ಫೈನಲ್ ಇಯರ್ ನಾನು LLB ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ಆದರೂ ಕೂಡ ಈ ವೃತ್ತಿಯಲ್ಲಿ ಸಿಕ್ಕಂತಿರ್ತಕ್ಕಂಥ ಆನಂದ ಯಾವುದರಲ್ಲಿ ಸಿಗೋದಿಲ್ಲ. ನಾನು ನಮ್ಮಪ್ಪ ಹೇಳಿದ್ದು ಎಷ್ಟು ಕರೆಕ್ಟ್ ಅಂಬೋದು ನಾನು ಅನುಭವಪೂರ್ವಕವಾಗಿ ನೋಡ್ಕೊಂಡೆ. ನಾನು ಮಕ್ಕಳ ಜೊತೆ ನಾನು ಕೂಡ ಸಣ್ಣ ಮಗುವಾಗೆ ಕಂಡೆ. ಎಲ್ಲ ಕ್ಲಾಸ್ನಲ್ಲಿ ಕೂಡ ನಾನು ಏನೋ ಹೊಡೆದೀನಿ ಅಂದರೆ ಒಂದು ಇಂಡಿಸಿಪ್ಲಿನ್ಗೆ ಗಲಾಟೆ ಮಾಡ್ತೀನಿ. ನಾನು ಟೀಚಿಂಗ್ನಲ್ಲಿ ಯಾರನ್ನೂ ಹೊಡಿಲಿಲ್ಲ, ಯಾರನ್ನೂ ನೋಯಿಸಲಿಲ್ಲ. ಆಮೇಲೆ ಅವ್ರ ಜೊತೆಗೆ ನಾನು ಕೂಡ ಒಂದು ಮಗುವಿದ್ದಂಗೆ ಆಗಿ ವಿದ್ಯಾರ್ಥಿಂತೆ ಆದರೆ ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯನೇ ಇತ್ತು ನನಗೆ, ಇವತ್ತಿಗೂ ಐತೆ. ಬಟ್ HM ಆದಮೇಲೆ ಮಾತ್ರ ನನಗೆ ಸ್ವಲ್ಪ ಆರೋಗ್ಯ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಬಂದು. ಯಾಕಂದರೆ ಅನುದಾನ ನಗ್ತಿದ್ದೆ ಕ್ಲಾಸ್ನಿಂದ, ಅದು ನಗೋದ್ರಿಂದ ಏನಾಗ್ತಿತ್ತು, ಆರೋಗ್ಯ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಆಮೇಲೆ ಸ್ವಲ್ಪ HM ಆದಮೇಲೆ ಬಂತು, ನನಗೆ ಅರ್ಥ ಆಯಿತು. ಪ್ರತಿ HM ಆದ್ರೂ ಕೂಡ ಒಂದು ಸಬ್ಜೆಕ್ಟ್ ಕಂಪಲ್ಸರಿಯಾಗಿ ತಗೊಂಡು ನಾನು ಮತ್ತೆ ಮಾಡಿದೆ, ನನ್ನ ಆರೋಗ್ಯ ಸೆಟ್ರೇಟ್ ಆಯಿತು. ಈ ಉಪಾಧ್ಯಾಯ ವೃತ್ತಿಯಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಆನಂದ ಯಾವುದರಲ್ಲಿ ಇರೋದಿಲ್ಲ. ಮೈಂಡ್ ಫ್ರೀ ಇದು, ಟೆನ್ಷನ್ ಇರೋಂಗಿಲ್ಲ, ಆಸೆಗಳಿರೋಂಗಿಲ್ಲ, ಪ್ರೆಷರ್ ಇರೋಂಗಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ನಾನು ಲಾ ಮಾಡ್ತಾಯಿದ್ದೆ ಅಂದ್ರೆ ನನಗೇನು ಅದ್ರ ಬಗ್ಗೆ ಏನೂ ಇಲ್ಲ. ಬಟ್ ನಾನು ಪ್ರೀತಿಸ್ತಕ್ಕಂಥ ಒಂದು ವೃತ್ತಿ ನಮ್ಮಪ್ಪನಿಂದಾಗಿ ಅದು ಕಲ್ತ್ಕೊಂಡೆ, ಅನುಭವಿಸ್ದೆ, ಈಗ ಆನಂದ ಕೂಡ ಪಟ್ಟೀನಿ. ನನಗೆ ಭಾಳ ಇಷ್ಟ. ಈ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಧನ್ಯವಾದಗಳು. ಥ್ಯಾಂಕ್ ಯು ಎಲ್ಲ ಮೇಡಮ್ ಅವ್ರಿಗೆ. ನಿಮ್ಮ ಒಂದು ಬಾಲ್ಯ ಅಂದರೆ ಶಿ ಅಂದರೆ ಶಿಸ್ತು, ಕ್ಷ ಅಂದರೆ ಕ್ಷಮೆ, ಕ ಅಂದರೆ ಕರುಣೆ. ಈ 3 ಗುಣಗಳು ಉಳ್ಳವರೇ ಶಿಕ್ಷಕ. ಇಂತಹ ಶಿಕ್ಷಕ ವೃತ್ತಿಯನ್ನು ಪ್ರತಿಯೊಬ್ಬರು ತಮ್ಮ ಕರ್ತವ್ಯವನ್ನು ಮರೆಯದೆ ನೆರವೇರಿಸಿಕೊಂಡು ಹೋಗಬೇಕು. ಉನ್ನತವಾದಂತಹ ವೃತ್ತಿ ಅಂದರೆ ಶಿಕ್ಷಕ ವೃತ್ತಿ ಅಂತ ಹೇಳಿರುವಂತಹ ಎಲ್ಲ ಮೇಡಮ್ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. ಈಗ ನಮ್ಮ ಗಣಿತ ಸರ್ ಶ್ರೀನಿವಾಸ್ ಸರ್ ಅವರು ನಿಜವಾಗ್ಲೂ ಇವಾಗ ತಮ್ಮ ಹಿತನುಡಿಯನ್ನು ಹೇಳಬೇಕಾಗಿ ಕೇಳ್ಕೊಳ್ತಿದ್ದೇವೆ ಸರ್. వేదిక నెలకొచ్చిన మన సీనియర్ టీచర్ నరసింహాచార్య సార్ గారికి, అలాగే ఎల్లమ్మ మేడం గారికి, భీమయ్య శెట్టి సారు, ఆదం భాష సార్, అలాగే నర్సయ్య సారు, వేణుగోపాల్ సారు, హనుమంతప్ప సారు, తర్వాత వచ్చేసి మన సారు బీరప్ప సార్, అందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రియమైన విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. నేను ఈ స్కూల్లో 2nd గ్రేడ్ టీచర్గా
అపాయింట్ కావడం జరిగింది. అప్పుడు ఇక్కడ నుంచి బయటికి పోయిన తర్వాత 2 సంవత్సరాలు కంపల్చేరులో ఎలిమెంట్ స్కూల్లోనే పనిచేశాను. అక్కడ తర్వాత వచ్చేసి గణిత టీచర్గా ప్రమోషన్ పైన హొల్గొంద హై స్కూల్కి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి దాదాపుగా నగరూరు, తర్వాత వచ్చేసి సంతెకొల్లూరు, మదిరే నుంచి ప్రమోషన్లో హై స్కూల్ హెడ్ మాస్టర్గా పోయాను. ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. ఇంకొక సంవత్సరము నా పదవీ కాలం ఇంకొక సంవత్సరం ఉంది. అయితే నేను ఈ టీచర్ వృత్తికి రాకముందు శ్రీ రాయలసీమ పేపర్ మిల్స్ లిమిటెడ్లో కెమిస్ట్గా పనిచేసేవాడిని. అయితే ఈ టీచింగ్ ప్రొఫెషన్కి రావాలని చెప్పేసి 2 సార్లు ఎంట్రన్స్ రావడం జరిగింది. ఒకసారి అయితే సీట్ వచ్చింది, కానీ ఆర్థిక కారణాల వల్ల చేయలేకపోయాను. నెక్స్ట్ టైం మళ్ళీ రాశాను, మళ్ళీ వచ్చింది సీటు. అప్పుడు నైట్ డ్యూటీ చేసుకుంటూ ఒక 3 నెలలు చాలా హార్డ్ వర్క్ చేశాను. హార్డ్ వర్క్ చేసేసి ఈ బీఈడి కంప్లీట్ చేసేసి టీచర్గా రావడం జరిగింది. ఈ టీచింగ్ ప్రొఫెషన్ అంటే నాకు చాలా ఇష్టం. దాదాపుగా నేను ఇక్కడ ఈ పాఠశాలలో చేరినప్పటి నుంచి బాగా మంచి క్రమశిక్షణతో ఇక్కడ మేము పనిచేసేటప్పుడు సీనియర్ టీచర్స్ ఉండేవాళ్ళంతా. నరసింహయ్య సార్ అయితేనేమి, అంపయ్య సార్ అయితేనేమి, మర్లారాధ్య సారు, తర్వాత ఎల్లమ్మ మేడము, అంతా సీనియర్స్. అప్పుడు నాగిరెడ్డి సార్ అని చెప్పేసి హెడ్ మాస్టర్ గారు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళ సమక్షంలో మేమంతా కూడా అన్ని క్రమశిక్షణ అంతా కూడా నేర్చుకొని పిల్లలకు ఏ విధంగా బోధన చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకొని మేము కూడా చక్కగా బోధించడం జరిగింది. నేను ఇక్కడ 6వ తరగతిలో సారు నరసింహయ్య సారు 6వ తరగతిలో గణితం చెప్పేవాడు, నేను ఇటువైపు 6th క్లాస్కు మ్యాథ్స్ చెప్పేవాడిని. నాకు అప్పుడు ఆలోచన లేదా, నేను ఇంత గట్టిగా వస్తున్నానే సార్కి ఏమైనా డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి అప్పుడు నాకు ఆలోచన రాదు. ఒకసారి మా మిత్రుడు చెప్పినాడు, సత్యనారాయణ సార్ వచ్చేసి, సీరా నువ్వు చాలా గట్టిగా అరుస్తున్నావు, ఇక్కడ నాకు ఈ రూమ్లోకి వినపడుతుంది నువ్వు పాఠాలు చెప్తుంటే అని చెప్పేసి అంటే అది నాకు అట్లనే అలవాటు అయిపోయింది. ఇప్పటికి కూడా దాదాపుగా నాది 33 సంవత్సరాల సర్వీస్ అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అదే వాయిస్తోనే టీచింగ్ చేస్తాను నేను. ఇప్పటికి కూడా ఏమో తెలియదు నాకు, నేను ఆ పాఠం చెప్పడంలో నాకు అట్లనే నాకు వాయిస్ అనేది గుర్తుండదు, అది ఆ విధంగా టీచ్ చేస్తాను నేను. నాకు ఈ ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టము. ఇందులో నా సర్వీస్లో దాదాపు 2-3 విషయాలు ఉన్నాయి ఇంపార్టెంట్. హొల్గొంద హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేసేటప్పుడు నా ఈ 33 సంవత్సరాల సర్వీస్లో ఒక 2 రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:45 వరకు 8 గంటలు కంటిన్యూగా మ్యాథమెటిక్స్ టీచ్ చేశాను. దాంట్లో ఫస్ట్ పీరియడ్, మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్, ఉదయం ఫస్ట్ పీరియడ్, ఒకటి 8th క్లాస్ 9th క్లాసు, మిగిలిన 6 పీరియడ్స్ అంతా కూడా 10th క్లాస్ టీచ్ చేశాను. అప్పుడు కూడా నాకు అలుపు అనిపించలేదు, ఆ టీచింగ్ చేస్తూ ఉంటే కూడా అలుపు అనిపించలేదు. ఆ విధంగా కష్టపడి పనిచేసినందుకు దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఇంతవరకు నాకు ఎటువంటి సమస్యలు కూడా లేవు, హ్యాపీగా ఉన్నాను. పిల్లలకు కూడా బాధ్యతలన్నీ కూడా అయిపోయినాయి, దేవుని దయ వల్ల హ్యాపీగా ఉన్నాను. ఇంకొక విషయం ఏమంటే, సారు ఈ పాఠశాలను ప్రారంభించారు. దాదాపు సార్కి ఇప్పుడు 85 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఈ పాఠశాలలో ఏ కార్యక్రమం జరిగినా కూడా వస్తుంటారు. సార్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సార్ ఇంకా ఆరోగ్యంగా ఉండి ఈ పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమాలు అన్నిటి కూడా సార్ హాజరవుతుండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ಧನ್ಯವಾದಗಳು ಸರ್ ಶ್ರೀನಿವಾಸ್ ಸರ್. ಅದೇ ವಿಧವಾಗಿ ಇವಾಗ ಹಿರಿಯ ಶಿಕ್ಷಕರು ಭೀಮಾ ಶೆಟ್ಟಿ ಸರ್ ಅವರು ತಮ್ಮ ಅನಿಸಿಕೆಯನ್ನು ನೀಡಬೇಕಾಗಿ. ಅಲಂಕರಿಸತಕ್ಕಂಥ ಶಿಕ್ಷಕರಿಂದಕ್ಕೂ ಮತ್ತು ಈ ನಮ್ಮ ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರಿಗೂ ಇನ್ನು ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ನನ್ನ ಪೂರಕ ವಂದನೆಗಳನ್ನು ಹೇಳ್ತಾ, ಇದು ಬಹಳ ಸುದಿನ. ಇಂಥ ಒಂದು ಅವಕಾಶ ನಮಗೆ ಬರಲಾರ್ದು ಇನ್ನು ಮುಂದೆ, ಹೌದಲ್ಲ? ಯಾಕಂದರೆ ಇಂಥ ಒಂದು ವಾತಾವರಣದಲ್ಲಿ ನಾವು ವಿದ್ಯೆ ಕಲ್ತ್ಕೊಂಡು ಮುಂದೆ ಹೋಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು, ಹೌದಲ್ಲ? ಮುಂದೆ ಇದೇ ರೀತಿಯಾಗಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಈ ಒಂದು ಆಚರಣೆಯನ್ನು ಅನುಕರಣೆ ಮಾಡಿದರೆ ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ವಿಧವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸಂತೋಷ, ಅವರಿಗೆ ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಬೆಲೆ ಎಲ್ಲ ಕೂಡ ಅನುಕೂಲ ಆಗ್ತದೆ. ಇನ್ನು ಮುಂದೆ ಕೂಡ ನೀವು ಒಳ್ಳೆಯ ವಿಧಾನದಿಂದಲೇ ಮುಂದರಿಬೇಕು. ಆದ ಕಾರಣ ವಿದ್ಯೆ ಬಹಳ ಮುಖ್ಯ. ವಿದ್ಯೆ ಇಲ್ಲದವನ ಬಾಳು ಆಳೂರು ಅಜ್ಜನಂತಕ್ಕೆ ಸರ್ವಜ್ಞ ಅಂತ, ಹೌದಲ್ಲ? ಯಾರಿಗೆ ವಿದ್ಯೆ ಇಲ್ಲೋ ಅವರು ಆ ರೀತಿಯಾಗಿರ್ತಾರೆ. ಆದರೆ ಈಗಿನ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ ನೋಡಿದರೆ ವಿದ್ಯೆ ಇಲ್ಲದವನು ಕೂಡ ದೊಡ್ಡ ಸೌಕರ್ಯಾಗಿ ದೊಡ್ಡ ಒಂದು ಸ್ಕೀಮ್ನಲ್ಲಿ ಇರ್ಬೋದು, ಇಲ್ಲಂತಲ್ಲ. ಆದರೆ ಆ ಒಂದು ನಾಣ್ಣುಡಿ ಅಂತಕ್ಕಂತಹದ್ದು ಬಹಳ ಮುಖ್ಯ. ನಾವು ಅದನ್ನು ಪಾಲಿಸಬೇಕು. ನಾವು ಆ ರೀತಿ ಪಾಲನೆ ಆದಾಗಲೇ ನಮ್ಮ ಒಂದು
ಜೀವನಕ್ಕೆ ವಿಶ್ರಾಂತಿ ಸುಖ ಸಂತೋಷ ಎಲ್ಲ ಸಿಗ್ತದೆ ಅಂತೇಳಿ ಈ ಒಂದೆರಡು ಮಾತುಗಳನ್ನು ಹೇಳಲು ಅವಕಾಶ ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರಿಗೂ ನನ್ನ ಪೂರ್ವಕ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ ಒಂದು ಸಬ್ಜೆಕ್ಟ್ ಅಲ್ಲ, ಎಲ್ಲ ಸಬ್ಜೆಕ್ಟ್ ಹೇಳ್ತಾರೆ ಅವ್ರು ನಿಜವಾಗ್ಲು. ಇಂಗ್ಲೀಷು, ಮ್ಯಾಥ್ಸು, ತೆಲುಗು ಎಲ್ಲ ಹೇಳ್ಯಾರ ನಮಗೆ ನಿಜವಾಗ್ಲು. మాట్లాడరు సార్. గౌరవనీయులు నరసింహాచారి సార్ పెద్దలు, మా అత్తగారు ఎల్లమ్మ గారు, మిత్రుడు శ్రీనివాసులు, భీమయ్య శెట్టి, నర్సయ్య అండ్ వేణుగోపాల్, బీరబసారు హనుమంత బసారు చివరిలో కలిశారు మాకు. సో అందరికీ నమస్కారం. మీకు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు. ఇప్పుడు ఏం తిట్లు లేవు, కోప్పడ్డాలు లేవు, ఏమీ లేవు. ఎందుకు లేవు అంటే కాళ్ళగతిలో నేను కూడా మారిపోయాను. కొంచెం స్ట్రిక్ట్గా ఉండే ఆదంబాష సారు తప్పు చేసినానేమో అని మళ్ళీ ఎంఏ సైకాలజీ చదవాల్సి వచ్చింది. ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక, కౌతాలం వదిలేసి నగరూరు వెళ్ళిపోయాను 2001లో. అక్కడి నుంచి 2005లో నేను నగరూరు నుంచి ట్రాన్స్ఫర్ అయినాక ఉస్మాన్ యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను, ఎంఏ సైకాలజీ. చాలామంది ఆశ్చర్యపోయారు, ఈ వయసులో ఏంటి సార్ మళ్ళీ చదవడం అని. కానీ చదువుకేం ఆటంకం లేదు. ఇప్పుడే మా అత్తగారికి చెప్పాను, మళ్ళీ లా చేస్తానత్త, జూనియర్గా చేస్తాను నీ దగ్గర అని చెప్పేసి. టీటీసీ చేయాలని అందరూ అనుకున్నప్పుడు నేను ఒప్పుకోలేదు. ఇంటర్మీడియట్ తర్వాత నేను 1 year మెడిసిన్ చేయాలని వేస్ట్ చేశాను. ఆ వేస్ట్ అయిన పీరియడ్ మా లైబ్రరీలో, ఆలూరు లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మొత్తం అన్నీ చదివేశాను. బుక్ వామ్, నేను పుస్తకాల పురుగు. ఎంత బాగా చదివేవాడిని అంటే మొత్తం అయిపోయాక లైబ్రరీని ఒక రోజు అడిగాను నేను, సార్ ఇంకెప్పుడు కొత్త పుస్తకాలు తెప్పిస్తారు? ఆయన, నువ్వు డిస్ట్రిక్ట్ లైబ్రరీకి వెళ్ళు బాబు, నేను తెప్పించలేను, నా చేత కాదు. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ 1 year వేస్ట్ చేసిన తర్వాత మెడిసిన్ సీటు నేను వచ్చినా చదివించలేను, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని మా నాన్నగారు అన్నాక డిగ్రీకి బళ్ళారికి వెళ్ళిపోయారు, వీరశైవ కాలేజ్ బళ్ళారి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలోంచి ఇంగ్లీష్ మీడియం. కానీ ఏ రోజు కూడా ఇబ్బంది పడలేదు. ఎందుకంటే నేను కర్ణాటకలో పుట్టాను. కన్నడ యాక్చువల్గా నాకు మాతృభాష కూడా దాదాపుగా. కర్ణాటక వాళ్ళమే మేము. ఇక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యాము. సో నరసింహాచారి సార్ రిటైర్ అయ్యాక భీమయ్య శెట్టి ఒక్కడే పోరాడుతుంటే ఆ 6th class 7th class మెల్లగా క్లబ్ చేసుకోవడం మొదలుపెట్టాను నేను. కన్నడలో ఏమంటారు అని చెప్పేసి ఒక్కసారి నాకు తెలియని పదాలు కూడా పిల్లల దగ్గర అడిగి వాళ్ళకి కన్నడలో చెప్పేవాడిని. ఇదే స్కూల్లో నాకు బదినేహాల్ నుంచి త్రిపురాంతక రెడ్డి సార్ వచ్చారు, సార్ అబ్జర్వేషన్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఆయన నేను ఇంగ్లీష్ చెప్తే ఒక మాట అన్నాడు, ఆదంబాష చిన్నోడివయ్యా నీకు, నేను చేతులు ఎత్తి మొక్కలేను. కానీ ఇమ్మీడియట్గా తన జేబులో ఉన్న పెన్ను తీసి నాకు గిఫ్ట్ కింద ఇచ్చేసాడు ఆయన. అదొక మరపురాని అనుభూతి నాకు. సో చాలా ఉన్నాయి ఇక్కడ. నేను 90లో ఇక్కడ అపాయింట్ అయినప్పుడు గుడికంబాల ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు. 2 monthsకే నేను ట్రాన్స్ఫర్డ్ టు హాల్వీ SW స్కూల్. ప్రైమరీ స్కూల్లో వర్క్ చేస్తూ హై స్కూల్లో పనిచేసేవాడిని. అంతకుముందు నేను APRలో పనిచేశాను, TGT ఇన్ సైన్స్గా. తెలంగాణలో ఇంకో 1 year పనిచేశాను నేను, 1.5 year పనిచేశాను మొత్తం. అయితే ఒకే ఒక జ్ఞాపకం ఏంటి అంటే 4 గంటల్లో మొత్తం ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు చెప్పేశాను ఆలూరులో. షాక్ అయ్యారు అందరూ, మనిషి వేరు రాక్షసుడు వేరు నువ్వేమన్నా, ఫిజికల్ సైన్స్ అంటేనే చాలా కష్టమైన సబ్జెక్టు, దాన్ని 4 గంటల్లో ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ ఎట్లా నువ్వు రివైజ్ చేసావు అని చెప్పేసి. కానీ అది తర్వాత కాలంలో నాకు బాగా పనికొచ్చింది. కొక్కర్చేడ్ హై స్కూల్లో 4 టీచర్లు. ఆ 4 టీచర్లలో 6th to 10th నేను సైన్స్, ఇంగ్లీషు అన్నీ చెప్పేవాడిని, ఒక్క మ్యాథ్స్ తప్ప. మ్యాథ్స్ అంటే నాకు భయం. నా అదృశ్యం ఏమంటే అక్కడ శివరామని ఇప్పుడు నాగల్దిని హెచ్ఎంగా పనిచేస్తున్నారు, ఆయన ఉండేవాడు. ఇక్కడికి వచ్చి శ్రీను సార్ వచ్చేసారు. వచ్చిన వెంటనే మీరు ఏమైనా చెప్పండి సార్, మ్యాథ్స్ మాత్రం నేను చెప్పలేను, కావాలంటే మీ సైన్స్ నేను చెప్తా, మీ సోషల్ నేను చెప్తా, మీ ఇంగ్లీష్ నేనే చెప్తా అంటే, లేదు భయ్ ఏం లేదు, ఈక్వల్గా షేర్ చేద్దామని ఈక్వల్గానే వర్క్ చేస్తారు. అయితే ఇక్కడ నాకు 10th కన్నడ మీడియం వాళ్ళకు నేను తెలుగు చెప్పేవాడు. తెలుగు చెప్పడం అనేది నాకు వరం. ఆ పిల్లలు సరిగా రాదు, నేనేమో చెప్పేవాడిని. అయితే ఈ మధ్యకాలంలో 1-2 సార్లు కొన్ని డిసిప్లినరీ యాక్షన్స్ నేను తీసుకున్నట్ట కొంత రాక్షసంగానే నేను కొట్టేవాడిని బాగా. పేరెంట్ ఎవరైనా వస్తే
మా పిల్లవాడు మాట వినడం లేదంటే ఫస్ట్ నా దగ్గర నుంచి దెబ్బలు పడేది. ఇందాక అమ్మాయి చెప్పింది చెవులు మెలేయడం, జడలు బట్టి బైక్ లేపేవాడు పాప మా అమ్మాయిని కూడా. 120 మెంబర్స్ నా క్లాస్లో అందరూ దెబ్బలు తినేవాళ్ళు, సగం మంది ఉంటారు దాంట్లో. చాలా స్ట్రిక్ట్. బయటికి వచ్చి నిలబడితే పిల్లలు ఎవరు బయట ఉంటే ఒప్పుకోను, ఖచ్చితంగా దెబ్బలు పడేవి. సోమశేఖర్ బాబు సార్ వినేవాళ్ళు ఒకసారి, ఇంత స్ట్రిక్ట్గా ఎట్లా ఉంటావు, పిల్లవాడు నిన్ను రాక్షసుడని అంటారు, నీకు ఎంత చెడ్డ పేరు అంటే, సార్ ఇప్పుడు తిట్టుకున్నారు సార్ నన్ను, భవిష్యత్తులో వాడు బాగుపడ్డాక నన్ను తలుచుకుంటాడేమో చూద్దామా. అందుకే పోయిన మీ అన్నవాళ్ళ బ్యాచ్కు సారీ చెప్పాను నేను, సారీ రాని మిమ్మల్ని కొట్టానంటే దయచేసి చెప్పకండి సార్ ఆ మాట అని అన్నారు. ఎందుకంటే గ్రూప్ 1 2 సార్లు ఫెయిల్ అయ్యాను, 1 మార్కుతో పోయింది. ఆ ఫెయిల్యూర్లో డిప్రెషన్లో వచ్చాను నేను ఇక్కడికి. నేను కౌతాలంలో నేను ఫస్ట్ అపాయింట్మెంట్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసినప్పుడు ఫస్ట్ పీజీ నాది హాల్బీలో ఉన్నప్పుడే అయిపోయింది. అక్కడి నుంచి కొక్కరిచేడికి వెళ్ళిపోయా. నా మీద నాకే విపరీతమైనటువంటి కోపం అన్నమాట. గ్రూప్ 1 సాధించలేకపోయాను అని చాలా కసి ఉంది. 2 సార్లు ఒక్కొక్క మార్కు తేడాతో పోయేటప్పటికి చాలా బాధేసింది నాకు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. కౌతాలం హై స్కూల్ ఆఫ్ చేసుకొని వచ్చాను 95లో. వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం అన్ని చెట్లు అన్నీ చూశాను. ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు ఇదే మండలి కాబట్టి అప్పటికే చాలామంది ఉపాధ్యాయులతో పరిచయం ఉంది. వంకదారి వెంకటరమణయ్య శెట్టి గారు ఉండేవారు, ఆయన కొక్కరిచేడు నుంచే వచ్చాడు. ఆయన రాగానే ఏం చేయాలో మొత్తం అంత ఆఫీస్ వర్క్ ఏం చేయాలో అన్నీ నేర్పించేవాడు. సో ఆఫీస్ వర్క్లో ఓనమాలు కొక్కరిచేడులో నేర్చుకుంటే మొత్తం ఆఫీస్ వర్క్ ఎలా చేయాలో ఇక్కడ నేర్చుకున్నాను. ఎందుకు నేర్చుకున్నాను అంటే నేను ఎప్పుడు హెడ్ మాస్టర్ రైట్ హ్యాండ్, హెడ్ మాస్టర్ పెట్ నేను. నా పెట్స్ కూడా చాలామంది ఉన్నారు. అప్పటికి నాకు మ్యారేజ్ కాలేదు, అన్మ్యారీడ్ బ్యాచులర్. నాకు పెళ్ళి అవుతుందనే నమ్మకం కూడా ఈ స్కూల్లో ఉన్నప్పుడు లేదు కాదు. ఎందుకంటే మీ సార్ మంచివాడా అని పొరపాటున ఏ పిల్లవాడిని అడిగినా ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే రాక్షసుడు, అస్సలు ఆయన కొడతాడు, విచిత్రంగా కొడతాడు, మళ్ళీ ప్రేమిస్తే అంతే ప్రేమిస్తాడు. మా సార్కు పిల్లనిస్తే ఆ పిల్లని బావిలో నెట్టడం మేలు అని చెప్పారంట ఇక్కడే ఈ పిల్లలు. మా అత్తగారు కూడా ఒకసారి కామెంట్ చేశారు నన్ను, ఎల్లమ్మ మేడం నీకు పిల్లనిచ్చేదానికంటే బావిలో వేయడం మేలు. సో ఆ విధంగా అనిపించుకున్నాక నేను 2వ పీజీ ఇక్కడే చేశాను, ఇక్కడ కంప్లీట్ చేశాను. ఇక్కడ వచ్చాక 3వ పీజీ కూడా ఇక్కడే కంప్లీట్ చేశాను. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక 4వ పీజీ నేను చేయడానికి మళ్ళీ 5 ఏళ్ళు పట్టింది నాకు. అయితే నేను ఫుల్ఫిల్ చేయలేనివి కొన్ని నా స్టూడెంట్స్ చేశారని గర్వంగా చెప్పుకుంటాను. ఇక్కడ ఒకసారి నాకు తేనెటీగలు కొరికినాయి, అదొక స్వీట్ మెమరీ నాకు. మొత్తం పరిగెత్తుకొచ్చి నేను పిల్లలందరూ ఎవరైనా లేస్తే తంతానని చెప్పాను. అంత కోపంలో కూడా పిల్లల్ని ఎవరిని లేవనివ్వలేదు, నేను మాత్రం పరిగెత్తుకొచ్చేసాను. అవి నా వెంట పడ్డాయి కంప్లీట్గా. వచ్చాయి రౌడూరు అమ్మాయి ఒక అమ్మాయికి కొరికితే వెనకాల బిల్డింగ్ వెనకాల పొరలాడుతుంది ఆ అమ్మాయి, అనంతలక్ష్మి. నేను ఆమెనా కాదని డౌట్ ఉంది నాకు, అనంతలక్ష్మి పక్క ఆ అమ్మాయి కొరికాయి. అయితే నాకు విపరీతంగా తలలో కొరకడం వల్ల ఆ ముళ్ళు లోపల ఉండిపోయాయి. కంటిన్యూగా 3 ఇయర్స్ నాకు ఫీవర్ ఈ స్కూల్లో ఉన్న రోజుల్లో. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక కూడా, ఇక్కడ నుంచి ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్గా నేను కావాలని పొదలకుంటకి వెళ్ళాను. అప్పుడు కూడా మళ్ళీ మధ్యలో వచ్చేవాడిని. అప్పుడు మీ బ్యాచే నాకు ఇక్కడ లాస్ట్ యాక్చువల్గా. సో ఇక్కడ చెప్పేటప్పుడు చాలా సందర్భాల్లో మీ పేరెంట్స్ మాటకు విలువ ఇచ్చాను. ఒకసారి రాజశేఖర రెడ్డిని ఒక మాట కొట్టడానికి పోతే ఈ బుగ్గ లావుగా ఉండి పొట్టిగా లావుగా ఉండేవాడు రాజశేఖర రెడ్డి, సన్ ఆఫ్ ధర్మారెడ్డి, రౌడూరు. ఓ రోజు కొడితే నేను ఒప్పుకోను సార్ నేను అన్నాడు. అదేంటరా హనుమంతరెడ్డి కదా, హనుమంతరెడ్డి సన్ ఆఫ్ ధర్మారెడ్డి, రాజశేఖర రెడ్డి తోడు ఉండేవాడు ఎప్పుడు. వాళ్ళిద్దరు తోడు దొంగలు దాదాపు. ఆ బ్యాచ్లు కొన్ని గుర్తున్నాయి నాకు ఇప్పటికి కూడా. అనంతలక్ష్మి ఆ పక్కన ఇంకో తోక, ఆ పక్కన తాయమ్మకు తోక, ఆ రేణుక ఒక తోక. వీళ్ళు ఎప్పుడు సింగిల్గా రారు, ఎప్పుడు 2 3 కలిసి జాయింట్గా తిరుగుతారు. ఈ 3 దొరుకుతారు, 3 ఇద్దరిని ఖచ్చితంగా కొడతారు. చెవులు మెలేయడము, పట్ట మొట్టికాయలు వేయడము, 2 చెంపదెబ్బలు కొట్టడం, లోపల పంపేయడం, ఇది కామన్గా జరిగే ప్రాక్టీస్. సో పిల్లలు అప్పట్లో స్కూల్ ఎక్కడితో కూడా కొట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది మీరు ఈరోజు చూస్తున్నందుకు మాకు అర్హత ఉందా అని చెప్పేసి అనిపిస్తుంది. మేము తీసుకున్న జీతానికి మేము న్యాయం చేయాలని పనిచేసాం, కానీ మీలాంటి స్టూడెంట్స్ ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాయి ఈరోజు. ఎందుకంటే కాలగతిలో మళ్ళీ నేను సైన్స్ సెక్షన్కి పోవడానికి నేను హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది. సైన్స్ సెక్షన్గా కేవలం ఒక 10 నెలలు మాత్రమే పనిచేశాను నేను. అక్కడ నుంచి మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా కన్వర్ట్ కావాల్సి వచ్చింది.
ఇంగ్లీష్లో ఎక్కడి వరకు పోవాలో అక్కడి వరకు పోయాము. స్టేట్ రిసోర్స్ పర్సన్ వరకు ఎస్ఆర్పి వరకు పనిచేసాము, మాడ్యూల్ రైటర్గా పనిచేశాను. సో ఎంత గౌరవం పొందాలో అంత గౌరవాన్ని పొందాము. ఓ సైన్స్ టీచరు ఇంగ్లీష్ టీచర్ కన్వర్ట్ కావడమే కష్టం, చాలా ఇబ్బంది. అయితే గౌరవంగా తీసుకున్నాం. అయితే ఇప్పటికి కూడా నా నేటివ్ మండలం అయినటువంటి ఆలూరులో నేను ఎవరో చెప్పుకోవాలంటే మా నాన్న పేరు చెప్పాలి. కానీ కౌతాలం మండలంలో నేను ఎవరో చెప్పాలంటే మా నాన్న పేరు కానీ ఇంకొకరి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ ఆలం భాష, ఫస్ట్ అపాయింట్మెంట్ గుడికంబాల, హాల్వి, మొదలకుండా కౌతాలం 9 ఏళ్ళు పనిచేశాను నేను ఇక్కడ. ఎమ్మెల్యేగా ప్రతి మండలంలో అన్ని ఊళ్ళు తిరిగాను. లిటరసీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అయితే చాలా హౌస్ విజిట్స్ చేశాను. మీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా రౌడూరులో అయితే దాదాపుగా 10th క్లాస్ పిల్లలు ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో రౌడూరులో మా బ్యాచ్లో చదివిన వాళ్ళు ప్రతి ఇల్లు తిరిగాను, చదివించండి పిల్లల్ని. కారణం ఏంటి అంటే ఇప్పటికి కూడా గుర్తు, ఓసారి మంజునాథ్ వాళ్ళ నాన్నకు నాకు ఇద్దరు గొడవే. మంజునాథ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేరుగా. కరెక్ట్ మసీద్ దర్గా దగ్గర ఎదురుగా ఇల్లు, షాపు. వాళ్ళ నాన్న 10th క్లాస్తో నేను మానిపిస్తాను సార్, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటే, నాకు పెళ్ళవుతుందని నమ్మకం లేదంటే మీ అబ్బాయిని ఇచ్చేస్తే నేను దత్తత తీసుకుంటాను, నేను చదివించుకుంటాను అని చెప్పి. ఎందుకంటే మంజునాథ్ అంటే అంత నమ్మకం, వీరేష్ అంటే అంత నమ్మకం. మరి ఇందాక అడుగుతుంది అమ్మాయి, సార్ ఎందుకు సార్ వాళ్ళంటే నేను ఇష్టం అంటే, చదివిన పిల్లలు ఒకటే కాదు, మాకు ఒబీడియంట్గా ఉన్న పిల్లలు ఖచ్చితంగా మేము దగ్గర తీసుకునే ఉంటాం. అది ముందు నుంచి ప్రతి టీచర్కి ఉన్నటువంటి అలవాటు, అది వీక్నెస్ అది. కాబట్టి మీరంతా ఇంత ఇష్టం కాబట్టే నడవడానికి ఇబ్బంది పడే నేను నరసింహాచారి సార్ వస్తున్నారు అంటే ఈరోజు రావడానికి సిద్ధపడ్డాను. యాక్చువల్గా ఈరోజు మీ క్లాస్మేట్, మీ ఫ్రెండ్ 10th ఇక్కడ రాయలేదు అబ్బాయి నవీద్ ఇంటికి వచ్చి నన్ను పిలుచుకు రాలేకపోతే ఈరోజు నేను తొందరగా రాలేను. ఎందుకంటే కాలు ఫ్రాక్చర్ అయింది, నాకు లోపల రాడ్ ఉంది, 7 months కావస్తుంది, ఇబ్బంది పడుతున్నాను నేను రావడానికి. ఎక్కువ దూరం లాంగ్ జర్నీ చేయలేను నేను. సో ఒకప్పుడు బైక్ మీద యథేచ్ఛగా తిరిగిన వాడిని, ఇప్పుడు ఇంకొకరి సహకారం లేకపోతే బయటికి పోలేను. సో చాలామంది గుర్తున్నారు నాకు, చాలామంది. మీరంతా మా పిల్లలుగానే భావించినాం. అప్పుడు నా పిల్లలు తప్పు చేస్తే నేను కొట్టే తిడతా, అది నా హక్కు. మీరు తప్పు చేసినప్పుడు నా పిల్లలుగా భావించినాను కాబట్టే నేను కొట్టాను. అది ఇప్పటికి తప్పు అనిపించవచ్చు, కానీ రూల్స్లో నేను ఒక తండ్రి స్థానంలో ఉండి కొట్టాననే భావించాను ఆ రోజుల్లో. కాబట్టి మీరంతా మా పిల్లలే, మీ యొక్క ఆదరాభిమానాలు ఉండాలా, ఎప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటుంటాం. ఈరోజు వచ్చేటప్పుడు కూడా అన్నారు మా మేడం, నాకు బాబమ్మ, పాప అగ్రికల్చర్ BSc అయిపోయింది, 12 ఏళ్ళకి 10th క్లాస్ రాసింది నా కూతురు, ప్లస్ చాలా తక్కువ ఏజ్లో అగ్రికల్చర్ BSc కూడా కంప్లీట్ చేసింది. బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. కాబట్టి మా మేడం మా పిల్లలు ఇద్దరు రాలేదు. యాక్చువల్గా వాళ్ళు రావాలి అని నరసింహాచారి సార్ యొక్క ఆశీస్సులు తీసుకోవాలని అనుకున్నారు. నాకు ఈరోజు కారు ఒకవేళ అరేంజ్ కాకపోయింటే ఖచ్చితంగా వాళ్ళిద్దరు వచ్చేవాళ్ళు. సో ఆ విధంగా మా యొక్క ఇది కొనసాగుతోంది. నేను బనగానపల్లి మండలంలో నంద్యాల జిల్లాలో ఇల్లూరు కొత్తపేట హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నా. ఇప్పుడు సక్సెస్ఫుల్ స్కూల్ నాది, 100% మీల్ టేకన్ స్కూలు. 1960లో ప్రారంభమైన స్కూల్, కాంపౌండ్ వాల్ లేని పరిస్థితి. అక్కడికి వెళ్ళాక నేను కాంపౌండ్ వాల్ తెచ్చుకున్నాను, స్కూల్ డెవలప్మెంట్ చేశాను, అన్నీ చేశాను. 100% సాధించాము. నెక్స్ట్ ఇయర్ 98 కంటిన్యూగా సక్సెస్లో ముందుకు సాగిపోతున్నాము. బనగానపల్లి మండలంలో నేనంటే తెలియని వాళ్ళు దాదాపుగా లేరు. ఆదం భాష సార్ అంటే ఇల్లూరు కొత్తపేట హెడ్ మాస్టర్ కదా, సార్ బాగుంటారు అని చెప్పేసి. దాంతోపాటు డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉర్దూ రేంజ్ కర్నూలు, ఫుల్ అడిషనల్ ఛార్జ్ నేను. ఇప్పుడు ఉర్దూ అక్షరం ముక్కరాని ముస్లిం నేను, కానీ ఉర్దూ స్కూళ్ళకు ఇన్ఛార్జ్ ఆఫీసర్ని, కర్నూలు నంద్యాల జిల్లాలకు ఇన్ఛార్జ్ ఆఫీసర్ని ఇప్పుడు. కానీ ఎప్పుడైనా DO ఆఫీస్లో కనిపిస్తుంటారు. ఇప్పుడు ఎవరైనా వస్తే కూడా, ఈ ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా వస్తే కూడా నా వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుంది. సహాయం అనే మాట అనడంలే, ఎందుకంటే నా పిల్లలకు నేను సహాయం చేయాల్సిన పని లేదు. అప్పుడు చేసాం, ఎప్పుడు దారి లేనప్పుడు కొట్టి దారికి తెచ్చుకొని చేసే సహాయం అప్పుడు చేసాం, ఇప్పుడు కాదు. నా వంతు సహకారం ఖచ్చితంగా అందిస్తాను. కర్నూలులో మీరు ఎప్పుడైనా ఏదైనా పని ఉంటే కూడా నా ఫోన్ నెంబర్ అదే పర్మనెంట్ నెంబర్ నాది, ఖచ్చితంగా మీరు కాల్ చేయండి, కాల్ చేసి ముందుగా రండి. సో 9440972477 అది నా అఫీషియల్ నెంబరు, పర్మనెంట్ నెంబర్ అదే. మీరు వస్తే నేను ఎక్కడున్నానో చెప్తారు, మీకు ఏమైనా పని ఉంటే కూడా అక్కడ తొందరగా చేసి ఇచ్చేస్తాం. ఓకే. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే,
సంసారం అన్నాక ఒడిదుడుకులు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, కోప్పడ్డాలు ఉంటాయి, అలగడాలు ఉంటాయి, అలకలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాంట్లో సర్దుబాట్లు చాలా అవసరం. ఆ సర్దుబాటు లేకపోతే మనం మనుగడ సాగించలేము. కాబట్టి మీరు కూడా కుటుంబ విషయాల్లో మధ్యవర్తుల మాటలు నమ్మి దయచేసి కుటుంబాన్ని పాడు చేసుకోవద్దండి. ఇప్పుడు కూడా కుటుంబం అంటే మనం అంటే కుటుంబం. ఒడిదుడుకులు, కొట్లాటలు, గొడవలు సహజమే. అవన్నీ మీరే సర్దుకోండి. సర్దుబాటు అనేది ఒకవైపు కాదు, రెండు వైపులా ఉండేటట్టు చూసుకోండి ఏమ్మా. ఎందుకంటే గౌరవంగా బతకడం వేరు, గౌరవాన్ని సంపాదించుకోవడం వేరు, గౌరవాన్ని పోగొట్టుకోవడం వేరు. వేరే వాళ్ళ మాటలు నమ్మకండి. మధ్యవర్తుల ప్రమేయాన్ని తీసుకొని సంసారంలో కలతలు తెచ్చుకోవద్దండి. ఇప్పుడున్న ఫ్రెండ్స్ మీరు ఇట్లే గ్రూప్ మెయింటైన్ చేయండి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆర్థికంగా మీరు సాయం చేయకపోయినా పర్లేదు, మారల్గా సపోర్ట్ చేసేటట్టుగా ఉండండి. ఓకే, వెన్నంటి ప్రోత్సహించండి. మీరు మీ వాళ్ళే, ఎప్పుడు కూడా మీరు మా పిల్లలే, అది గుర్తుంచుకోండి. ఇక్కడ ఉన్న టీచర్స్ మిమ్మల్ని అట్లే చూసాం మేము. నేనైతే ఇప్పుడు వీరశ్రీ ఉంది, 9th క్లాస్లో వాళ్ళ ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టాము. వాళ్ళ ఫాదర్ నాకు ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడితే ఫస్ట్ ఏమంటానంటే మీ పిన్నితో మాట్లాడమ్మా ముందు అని మా మేడంకి ఇచ్చేస్తాను. వాళ్ళు నన్ను సార్ అంటారు, కానీ వాళ్ళ పిన్నితో ఎట్లా మాట్లాడతారో అట్లే మాట్లాడతారు. మొత్తం దాదాపుగా ఒక 2-3 పిల్లలు అట్లే ఉన్నారు. వాళ్ళు నాకంటే ఎక్కువగా మా మేడంతో ఎక్కువ మాట్లాడతారు, మా పిల్లలతో మాట్లాడతారు. చాలామంది పిల్లలు కవితాలంలో మా తమ్ముడు చెల్లెలు ఎట్లా ఉన్నారు సార్ అని మమ్మల్ని అడుగుతారు. అంటే అది మేం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే మీ పిల్లలు ఎట్లా ఉన్నారు సార్ అంటే కామన్ అది. మా తమ్ముడు చెల్లెలు ఎట్లున్నారు అని అడిగితే వాళ్ళ మనసులో నా స్థానం ఏంటి అంటే ఓ తండ్రిగా భావిస్తున్నారని అనుకోవాల్సింది. కాబట్టి ఆ అదృష్టం ఇచ్చిన దానికి మీకు అందరికీ కృతజ్ఞతలు. మీరు చేసిన సన్మానం, మీరు చేసినటువంటి అన్నీ కూడా మనసులో మంచి జ్ఞాపకాలతో మళ్ళీ తిరిగి వెళ్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు చదువు నేర్పినటువంటి గురువులకు పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు నరసింహాచారి సార్ గారు, ఎల్లం మేడం గారు, శ్రీనివాసులు సారు, ఆదం భాష సారు, భీమశెట్టి సారు, నాగరాజ్ సారు, వేణుగోపాల్ సారు, హనుమంత్ సారు, బీరప్ప సార్, అందరికీ నా యొక్క వందనాలు. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషం వేసింది. నాకు ఎందుకో కవతాళం హై స్కూల్కి వస్తేనే అంత సంతోషం వేస్తుంది. నేను ఇప్పుడు 6వ స్కూల్ పనిచేయడం, నా ఫస్ట్ అపాయింట్మెంట్ కవతాళం. నేను ఫస్ట్ వచ్చినప్పుడు వేణుగోపాల్ సారు ఉడగా అనేవాడు. కన్నడలో ఉడగా అంటే పిల్లోడని. చిన్న ఏజ్లోనే జాబ్ వచ్చింది. మరి ఫస్ట్ అపాయింట్మెంట్ కూడా ఇక్కడే. మళ్ళీ ఈరోజు కలిసి కూడా అదే మాట అన్నాడు, ఏ ఉడగా బాగున్నావు. దీనికి అంత కారణం మీరు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా హై స్కూల్లో నాకు ఆటలు అంటే చాలా ఇష్టం, గేమ్స్, స్పోర్ట్స్. కానీ నేను అండర్ ఏజ్ 4th నుంచి 6th చేర్పించినారు. నన్ను ఎవరు ఆటల్లోకి పిలుచుకునేవాళ్ళు కాదు. ఉద్యోగంలో చేరిన తర్వాత మీతో కలిసి అన్ని ఆటలు ఆడినాం. ముఖ్యంగా క్రికెట్ ఆడేవాళ్ళం. ఆదం బాయ్ సార్కి నాకు పోటీ. అవతల ఆదం బాయ్ సార్, యువతల టీంకు మేము చాలాసార్లు అరుచుకున్నాం కూడా. మేము ఎట్లా అంటే, నా పద్ధతి ఎట్లా అంటే, క్లాసులో ఉన్నంత వరకు టీచర్, బయట పోయిన తర్వాత ఫ్రెండ్. అన్ని అన్ని ఆటలు ఆడేవాడం. మరి మీతో కలిసి పంచుకున్నటువంటి ఆ రోజులు వీటికి వస్తే ఖచ్చితంగా జ్ఞాపకం వస్తాయి. తర్వాత ఇంతమంది విద్యార్థులు, నా అదృష్టం ఏమంటే నా ఫస్ట్ అపాయింట్మెంట్ నుంచి ఇప్పటి వరకు హై స్కూల్లోనే పనిచేస్తున్నా. పెద్ద పిల్లలు కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఎక్కడ కనిపించినా కూడా పరిగెత్తుకొని వచ్చి నమస్తే సార్ చెప్తారు. మాకు గుర్తుంటారు. ఇప్పుడు మీలో కూడా చాలామంది పేర్లు చెప్తేనే మీరు ఐడెంటిఫై అయినారు. ఎందుకంటే అప్పుడు చిన్నగా ఉంటారు, ఇప్పుడు పెద్దగా అయిపోయినారు. కాబట్టి ఈ అదృష్టం ఎవరికి రాదు. నిజంగా భగవంతునికి నేను ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా నాకు ఈ ఉపాధ్యాయ వృత్తి ఇచ్చినందుకు.
ఏ వృత్తిలో కూడా ఇంత సంతృప్తి, ఆత్మసంతృప్తి ఉండదు. మన దగ్గర చదువుకున్న పిల్లలు ఎదుగుతూ ఉంటే నిజంగా ఎక్కడ లేని సంతోషం. ఈ రోజుల్లో చాలామంది చెప్తారు విద్యార్థుల్లో క్రమశిక్షణ లేదు, వినయ విధేయతలు లేవు. నేను అది తప్పంట. మా విద్యార్థులు అట్లాంటి వాళ్ళు కాదు. మా దగ్గర చదువుకున్న విద్యార్థులు అసలే కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, మరి మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయ వృత్తి చేపట్టినారు. నిజంగా చాలా సంతోషం వేసింది. మరి ఆ ఉపాధ్యాయులు అయిన తర్వాత కూడా టీచర్స్ డే రోజు గుర్తుపెట్టుకొని ఒక చిట్టి తల్లి తన కుటుంబంతో మా ఇంటికి వచ్చింది. ఘనంగా సన్మానం చేసి కుటుంబంతో సహా వెళ్ళిపోయింది. నిజంగా ఈ రోజులు అంటే ఎదురు కనపడితే కూడా మాట్లాడలేనటువంటి కొంతమంది విద్యార్థులు ఉన్నారు. కానీ మా విద్యార్థుల్లో ఇంత వినయము విధేయత ఇప్పటికీ తగ్గలేదు. అంటే మేము పనిచేసేటప్పుడు ఎట్లున్నారో ఇప్పటికీ అట్లే ఉన్నారు. నిజంగా గురువుకి కావాల్సినటువంటి నిజమైన సంతృప్తి ఈ ఉపాధ్యాయ వృత్తిలోనే ఉంది. మళ్ళీ ఇట్లా చెప్తూ పోతే చాలా విషయాలు మీతో పంచుకోవాలని ఉంది. కానీ ఇప్పటికే కడుపులో ఎలుకలు పారాడుతున్నాయి. నన్ను ఎక్కువసేపు మాట్లాడితే కూడా తిట్టుకుంటారు మీరు కదా. సరే, ఇక్కడ విద్యార్థులతో బాగా కలిసిపోయి బయట పోతే కూడా ఊర్లో కనపడితే కూడా భుజం మీద చేసుకొని మాట్లాడేవాళ్ళం. విద్యార్థులతోనే కాదు, పేరెంట్స్ గ్రామస్తులతో కూడా నాకు బాగా పరిచయాలు ఉండేవి. ఎందుకంటే బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం. ఊరి వాళ్ళు వచ్చేవాళ్ళు యూత్ ఆడడానికి. పోలీసు వాళ్ళది ఒక టీం ఉండేది. ఆ బ్యాడ్మింటన్లో నేను సెంటర్ ఆడేవాడిని. పోలీసు వాళ్ళు కానీ మిగతా టీంలు కానీ ఓడించాలని చాలాసార్లు చూసినారు. ఒక్కరోజు కూడా ఆ అవకాశం ఇవ్వలే. నా పట్టుదల ఏమంటే అట్లాంటిది. సరే, పిల్లలతో కలిసి ఆడేవాళ్ళం. పిల్లల్ని కూడా జోనల్స్కి తీసుకుపోయి చాలాసార్లు చాలా షీల్డ్ కూడా తీసుకొచ్చినాం జోనల్ లెవెల్లో. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అన్ని ఆటలతో పాటు ఉదయం 4:30కి లేచి ఎక్సర్సైజ్కి పోయేవాళ్ళం. ముఖ్యంగా మాబ్సాబ్. మిగతా విద్యార్థులు వచ్చేవాళ్ళు రాజనగర్కు ఇక్కడ నుంచి రన్నింగ్ రేస్ 2 కిలోమీటర్స్ మధ్యలోనే ఆగిపోయేవాళ్ళు. మాబ్సాబ్ మాత్రం నా వెంట ఉండేవాడు. సరే, అట్లా క్రికెట్ ఆడుతూ అట్లా ఇవన్నీ ఒక తీపి జ్ఞాపకాలన్నమాట. అంటే ఉపాధ్యాయ వృత్తిలోన విద్యార్థులతో కలిసి ఒక ఫ్రెండ్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక తండ్రి లాగా ఇన్ని పాత్రలు పోషించినాం. నిజంగా ఎవరికోసం ఈ అదృష్టం. అందుకే నేను ఉపాధ్యాయ వృత్తి చేపట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. తర్వాత మీ అందరూ కూడా మంచి మంచి స్థానాల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వృత్తిలో స్థిరపడిపోయినారు. అది చాలా సంతోషము. తర్వాత మీ అందరూ కూడా సార్ చెప్పినట్లు మీ కుటుంబ కలహాలు ఏమైనా ఉంటే కూడా వాటిని సీరియస్గా తీసుకోకుండా హ్యాపీగా గడిచేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనిషి అన్నవాడు తప్పకుండా పుట్టుక ఎట్లా ఉంటుందో చావు కూడా అట్లే ఉంటుంది. అది సహజం. పుట్టిన ప్రతి ప్రాణికి కూడా పుట్టిన రోజులు హ్యాపీగా బతకండి. ఈర్ష్య, ద్వేషాలు, అహంకారము, గర్వము అవన్నీ కూడా అవసరంలే మనకు. ప్రతిదీ పాజిటివ్గా తీసుకోండి. నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించవద్దు. మనిషికి ఈ రోజుల్లో అనేక రోగాలు ఎందుకు వస్తున్నావంటే నెగిటివ్ థింకింగ్. పక్కనోడు ఎదుగుతుంటే వాడిని చూసి ఓర్వలేకపోవడం, ఈర్ష్యపడడం, ద్వేషం పడడం. వాటి నుంచి ఏమవుతుందంటే మనకు తెలియని రోగాలు మొదలవుతాయి. టెన్షన్, ఆ ఈర్ష్య ద్వేషం అనేది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. పక్కనోడు ఎదుగుతూ ఉంటే చూసి సంతోషపడు. వానికంటే నేను బాగా ఎదగాలి, ఆ దిశలో ఆలోచించాలి. అది పాజిటివ్ థింకింగ్. వాళ్ళకున్నవి మనకు లేవు. నేను ఎప్పుడు సంపాదించాలా, నేను ఒక పెద్ద బిల్డింగ్ ఎప్పుడు కట్టాలా, ఇది నెగిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ చెప్తాను. నాకంటే గుడిసెలో జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకంటే నేను గొప్ప, వాళ్ళకంటే నేను బాగున్నా, అది పాజిటివ్ థింకింగ్. మనిషిలో ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్గా ఉంటుందో, పాజిటివ్ థింకింగ్
అందరితో హ్యాపీగా కలుస్తూ ప్రేమగా ఉంటూ జీవితాన్ని గడుపుతారు. కాబట్టి మీ అందరికీ కూడా, మీ కుటుంబాలందరికీ కూడా భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸ್ಬಿಟ್ಟು. ಇವಾಗ ಕೂಡ ಹಂಗೆ ಇದ್ದಾರೆ, ಸೇಮ್ ಟು ಸೇಮ್, ಏನು ಚೇಂಜ್ ಆಗಿಲ್ಲ. ಅಮೃತ ಕುಡಿದ್ರು ಸರ್, ಅದಕ್ಕೆ ಹುಡುಗ ಅಂತ ಹೇಳೋದಪ್ಪ ಸಾರ್ನ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ನಿಮ್ಮ ಒಂದು ಅನಿಸಿಕೆಯನ್ನು ಹೇಳಿಕೊಟ್ಟರು. ಇವಾಗ ನಮ್ಮ ನೇತಾ ಸರ್ ವೇಣುಗೋಪಾಲ್ ಸರ್ ಅವರು ಮಾತಾಡಬೇಕಾಗಿ ಕೇಳ್ಕೊಂಡು. వేదికను అలంకరించిన నా తోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. 97-98 బ్యాచ్ విద్యార్థులైనటువంటి మీ అందరికీ నా ఆశీస్సులు. మొట్టమొదట 11-10-1989లో నా ఉద్యోగ ప్రస్థానం ఇదే స్కూల్తోనే స్టార్ట్ అయింది. దాదాపు 11 సంవత్సరాలు ఉన్నాను ఇదే ఊర్లో. 2 అమ్మాయిలు ఇక్కడే పుట్టినారు, ఇక్కడే పెరిగారు. తర్వాత నాకు ఆలోచన ఏమొచ్చింది అంటే, ఆ పీరియడ్ పనిచేసేటప్పుడు ఎంఏనూరు వాళ్ళు ప్రతి డిఎస్సిలో సెలెక్ట్ అయ్యేవాళ్ళు. 2000 నేను ఇక్కడ 2000 వరకు పనిచేసిన. ప్రతి డిఎస్సిలో ఎక్కువ మంది స్టూడెంట్స్ అక్కడి నుంచే సెలెక్ట్ అయ్యేవాళ్ళు టీచర్లుగా. నా మనసులో పడిపోయింది, మా పిల్లల్ని కూడా టీచర్లు చేయాలని. 2000 అక్టోబర్ నుంచి అక్కడ జాయిన్ అయినాను. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఎంఏనూరుతో అనుబంధం 23 సంవత్సరాలు. కౌతాలంలో 11 ఏళ్ళు, ఎంఏనూరులోనే అక్కడే ఫ్యామిలీ పెట్టినా కూడా వేరే ఊర్లకు తిరిగినా నేను. 2009లో మనకు ఇది కౌతాలం బార్డర్ జిల్లాకు, అక్కడ సంజామల్ అనేసి బార్డర్ ఉంది, కర్నూలు జిల్లాకు బార్డర్. అక్కడ దాదాపు 3 సంవత్సరాలు పనిచేసినాను. 2012 నుంచి 17 వరకు మన ఆదంబాసి సార్ వాళ్ళ సొంత ఊరైనటువంటి ఆలూరులో 5 సంవత్సరాలు పనిచేసినాను. తర్వాత ట్రాన్స్ఫర్ ఎలిజిబిలిటీ వచ్చినాక మళ్ళీ నేను ఈ కౌతాల నుంచి పోయినటువంటి స్కూల్ ఏది ఉందో మళ్ళీ అదే స్కూల్లో వేకెంట్ ఉంటే నా పోస్టు అక్కడ జాయిన్ అయినాను. 2017 నుంచి ఈ దినం వరకు అక్కడే పనిచేస్తున్నాను. ఇప్పుడు నా ఏం నెరవేరింది, ఎంఏనూరు పోవాలా, టీచర్లను నా పిల్లల్ని చేయాలనేసి. ఒక అమ్మాయి 2012లో జాయిన్ అయింది. ఆ అమ్మాయికి ఒక అమ్మాయి 2018 డిఎస్సిలో అది లేట్ అవుతూ వచ్చి 2020లో జాయిన్ అయింది అమ్మాయి, చిన్న అమ్మాయి. ఇంకా నా ఏమో నెరవేరింది ఎంఏనూరు పోయినాక. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా, ఎటువంటి టెన్షన్ లేదు. సార్ చెప్పాడు ఇప్పుడే, నర్సయ్య సారు, టెన్షన్ పడితే రకరకాల రోగాలు వస్తాయి. ఫస్ట్ షుగర్ వస్తుంది, తర్వాత బీపీ వస్తుంది, ఆ తర్వాత మన ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు రకరకాల రోగాలు వస్తాయి, ఇంకా కిడ్నీ వరకు పోతుంది. కానీ ఇప్పుడు దేవుని దయ వల్ల నాకు ఎటువంటి అనారోగ్య సమస్య లేవు, హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా ఎటువంటి కలతలు లేకుండా సార్ వాళ్ళు చెప్పినట్లు చిన్న చిన్నవి వస్తుంటాయి. ఇప్పుడు నాకే 58 ఏళ్ళు. మామూలుగా అయితే నా బ్యాచ్ వాళ్ళు నేను నాగరాజు సార్ ఇద్దరము 11 రోజులు తేడాతో జాయిన్ అయినాం ఇదే స్కూల్లో. అప్పుడు జాయిన్ అయినప్పుడు అతి చిన్న వయసు వల్ల మేమిద్దరమే ఈ స్కూల్లో. సార్ను మన నరసింహాచారి సార్ను పునాది సార్ అంటుంటాం ఈ స్కూల్కు, ఫౌండర్ కాబట్టి. ఆ సారు నా వయసు కంటే ఆ సార్ సర్వీస్ ఎక్కువ ఉండేది ఈ స్కూల్లో. అటువంటి వాళ్ళు పనిచేసినారు. అటువంటి వాళ్ళ దగ్గర మేము పనిచేసినాం క్రమశిక్షణతో. తర్వాత ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మిక్చర్ ఉన్నారు, సార్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అందుకే నర్సయ్య సార్ని ఏమంటాం, ఆ తర్వాత జాయిన్ అయినాడు కాబట్టి చిన్న పిల్లోడు కాబట్టి ఉడక అంటాం ఇప్పటికి కూడా. కాబట్టి మీరు కూడా జీవితంలో ఒడిదుడుకు గురి కాకుండా ప్రశాంతంగా జీవించండి. అదే నేను చెప్పేటువంటి మీకు ఆశీస్సులు. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ನೀತು ಸರ್. ಇವಾಗ 1997-98ನೇ ಸಾಲಿನ 10ನೇ ತರಗತಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳ ಗುರುವಂದನಾ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಈ ಒಂದು ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಆಸೀನರಾಗಿರ್ತಕ್ಕಂಥ ನರಸಿಂಹರಾಜ್ ಸಾರ್ ಅವರೇ ಹಾಗೂ ಎಲ್ಲ ಮೇಡಮ್ ಅವರೇ ಮತ್ತು ಭೀಮಶೆಟ್ಟಿ ಸರ್ ಅವರೇ ಮತ್ತು ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಮಿತ್ರರು ಮತ್ತು ನಮಗೆ ಮಾರ್ಗದರ್ಶನ ಆದಂಬಾಸ್ ಸರ್ ಅವರೇ ಮತ್ತು ಇನ್ನೂ ನಮಗೆ ಆತ್ಮೀಯರಾಗಿರ್ತಕ್ಕಂಥ ನರ್ಸಯ್ಯ ಸಾರ್ ಅವರೇ ಮತ್ತು ವೇಣುಗೋಪಾಲ್ ಸಾರ್ ಅವರು ಮತ್ತು ನಮ್ಮ ಆತ್ಮೀಯ ಮಿತ್ರ, ಯಾಕಂದರೆ ಒಂದೇ ಸಾರಿ ಒಂದೇ ಸ್ಕೂಲಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಿ ಇಬ್ಬರು, ಮತ್ತು ನಮ್ಮ ಶ್ರೀನಿವಾಸ್ ಸರ್ ಎಲ್ಲರಿಗೂ
ನನ್ನ ವಂದನೆಗಳು. ಮತ್ತು ಇಲ್ಲಿ ಹಾಜರಾಗಿರ್ತಕ್ಕಂಥ ಕೇಂದ್ರ ಬಿಂದು ಆಗಿರ್ತಕ್ಕಂಥ ನಿಮಗೆ ನನ್ನ ಆಶೀರ್ವಾದಗಳು. ನಾನು ಇಲ್ಲಿ 1998ರಲ್ಲಿ ನಮ್ಮ ಕನ್ನಡ ಶಾಲೆಯಲ್ಲಿ ಟೀಚರ್ ಇಲ್ಲದಿದ್ದರೆ ಕೊಟ್ರು ಸಹ ಮಠದ ಸಂಗಮಬಸ ಮಹಾಸ್ವಾಮಿಗಳು ಆಂಧ್ರದಲ್ಲಿ ಕನ್ನಡ ಶಾಲೆಗಳು ಭಾಳ ಘೋರವಾಗಿದೆ ಅಂತೇಳಿ ಅವ್ರೊಂದು ಎಕ್ಸಾಮ್ ಇಟ್ಟರೆ ನಾನು ನಮ್ಮ ಅರವತ್ತು ಸಾರು ಸೆಲೆಕ್ಟ್ ಆಗಿ ನಾನು ಮ್ಯಾಥ್ಸ್ ಹೇಳಿದ್ವಿ, ಸಾರ್ ಕನ್ನಡ ಇಲ್ಲಿ ಪಾಠ ಮಾಡಿದರು. ಅವರ ಆಶೀರ್ವಾದ ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಇಲ್ಲಿ ಪಾಠ ಮಾಡ್ತಾ ಇರುವಾಗಲೇ ನಮಗೆ ಗೌರ್ಮೆಂಟ್ ಉದ್ಯೋಗ ಬಂತು. ನಾವು ಫಸ್ಟ್ ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ನದಿಚಾಗಿ ಈ ಮಂಡಲ ಎಷ್ಟು ನಮಗೆ ಅನುಬಂಧ ಐತಂದರೆ ನದಿಚಾಗಿಯಲ್ಲಿ 2 ವರ್ಷ, ಆಮೇಲೆ ಈ ಸಂತೆ ಸ್ಕೂಲಲ್ಲಿ 2 ವರ್ಷ. ಆ ತಕ್ಷಣ ನನಗೆ ಪ್ರಮೋಷನ್ ಬಂತು ಹೈಸ್ಕೂಲಿಗೆ. ಇದೇ ಸ್ಕೂಲಲ್ಲಿ ನಾನು 3 ವರ್ಷ ಕೆಲಸ ಮಾಡಿದೆ ಸೈನ್ಸ್ ಟೀಚರ್ ಆಗಿ. ಅಷ್ಟರ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಮೇಡಮ್ ಹೋದ್ಮೇಲೆ ಸೈನ್ಸ್ ಟೀಚರ್ ಇಲ್ಲ ಇಲ್ಲಿ. ಆಮೇಲೆ ಬಂದು ನಾವು ಇಲ್ಲಿ ಎಷ್ಟು ಇಂಪ್ರೂವ್ ಮಾಡಿ ಅಂದರೆ ಸೈನ್ಸ್ ಲ್ಯಾಬ್ ಇಲ್ಲ, ಅವೆಲ್ಲ ಇಂಪ್ರೂವ್ ಮಾಡಿ ನಾವು ನೆಕ್ಸ್ಟು ಇಲ್ಲಿ ನಾವು ಅರಿವಾಣ ನಮ್ಮ ಸ್ವಂತ ಊರಿಗೆ ಹೋದ್ವಿ. ಅಲ್ಲಿ ಹೋದ್ಮೇಲೆ ಈಗ ಬದನಾಳಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ವಿ. ಪುನಃ ನೆಕ್ಸ್ಟ್ ಇಲ್ಲಿ ಮತ್ತೆ ಬರೋ ಅವಕಾಶ ಐತಿ. ಇವಾಗ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ನಡೀತಿದ್ದಾವ, ನೆಕ್ಸ್ಟ್ ಮೇ ತಿಂಗಳಲ್ಲಿ ಇಲ್ಲಿ ಬರಬಹುದು. ಇದು ನನ್ನ ನಾವು ಕೆಲವೇ ದಿವಸ ಇಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡೋರು ಕೂಡ ಇಲ್ಲಿಯ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಎಷ್ಟು ಶಿಸ್ತಿನಿಂದ ಎಷ್ಟು ಇದರಿಂದ ನಮಗೆ ಪಾಠ ಕೇಳ್ತಿದ್ರೆ ಅಂದರೆ ನಾವು ಇನ್ನೂ ಹೇಳ್ಬೇಕಂತ ಒಂದು ಆತುರದಿಂದ ನಾವು ಕಷ್ಟಪಟ್ಟು ಹೇಳೋದ್ರಿಂದ ದೇವರು ನಮಗೆ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಅವಾಗೇ ನಮಗೆ ಉದ್ಯೋಗ ಬರೋ ಅವಕಾಶ ಸಿಗ್ತಿ. ನೀವಿಲ್ಲದೆ ಇದ್ದರೆ ನಾವು ಹೇಳ್ತಿದ್ವಾ, ನೀವು ಎಷ್ಟು ಇಂಟ್ರೆಸ್ಟಿಂದ ನಮ್ಮ ಪಾಠ ಕೇಳ್ತಿದ್ರೋ ಅದರಿಂದ ನಾವು ಚೆನ್ನಾಗಿ ಪಾಠ ಮಾಡಿದ್ವಿ. ಆಮೇಲೆ ಆ ದೇವರ ಆಶೀರ್ವಾದದಿಂದ ನಾವು ಚೆನ್ನಾಗಿದ್ದೀವಿ. ಆ ಮಕ್ಕಳೆಲ್ಲರೂ ಎಜುಕೇಷನ್ ಮುಗ್ದ ನಮ್ಮ ಉತ್ತಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಬರೋ ಅವಕಾಶ ಐತೆ. ನನ್ನ ಮಗ NIT ಫೈನಲ್ ಇಯರ್ ಆಗ್ತಾ ಪ್ಲೇಸ್ಮೆಂಟ್ ಬಂದೈತೆ. ಗೇಟ್ ಕೂಡ ಮೊನ್ನೆ ಪಾಸ್ ಆದ. ಲಾಂಗ್ ಟರ್ಮ್ ಹೋಗೋದು ಕೂಡ ಗೇಟ್ ಪಾಸಾಗಿ ಇವಾಗ ಉತ್ತಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಪ್ಲೇಸ್ಮೆಂಟ್ ಬರುತ್ತೆ. ವರ್ಷಕ್ಕೆ 10 ಲಕ್ಷ ರೂಪಾಯಿ. ಈ ಒಂದು ನಿಮಗೆ ಈ ಥರ ನಾವು ವಿದ್ಯೆ ಕಲಿಸೋದ್ರಿಂದ ಆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ನಾನು ಅನಿಸ್ತೈತೆ. ನೀವು ಫಸ್ಟಿಗೆ ಬಂದಾಗ ಮ್ಯಾಥ್ಸ್ ಹುಡುಗರಿಗೆ ಸರಿ ಬರ್ತಾ ಇದ್ದಿಲ್ಲ. ಅವಾಗ ಮ್ಯಾಥ್ಸ್ ಟೀಚರ್ ಎಲ್ಲ ತೆಗೆದವ್ರು ಯಾರು ಹೇಳ್ತಿದ್ರು ಏನೋ. ನಾವು ಏನು ಮಾಡಿದವ್ರೆ ಕಷ್ಟಪಟ್ಟು ನಮ್ಮ ಹುಡುಗ ಚೆನ್ನಾಗಿ ಓದ್ಬೇಕು, ಚೆನ್ನಾಗಿ ಪಾಸ್ ಆಗ್ಬೇಕಂತೇಳಿ ನಾವು ಕಷ್ಟಪಟ್ಟು ಹೇಳಿದ್ವಿ. ಉದಾಹರಣೆ ನೋಡ್ರಿ, ನಾವೀಗ ದಾರಿಯಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇರ್ತೀವಿ, ಒಂದು ಕಲ್ಲು ಬಿದ್ದಿರ್ತದೆ, ಅದನ್ನು ಎಲ್ಲರೂ ಓದ್ಕೊಂತ ಹೋದ್ರೆ ಅದನ್ನು ಎಡವಿ ಬೀಳೋರೇ ಜಾಸ್ತಿ. ಅಂಥ ಕಲ್ಲನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ನಾವು ಒಂದು ಶಿಲ್ಪಿಯಾಗಿ ಕೆತ್ತಿ ನಿಮ್ಮನ್ನೊಂದು ಆಕಾರವಾಗಿ ಮಾಡಿಟ್ಟಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಈ ಒಂದು ಗುರುಗಳು. ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ನೋಡ್ತಾರೆ ಭಾಳ ಹ್ಯಾಪಿ ಆಗ್ತದೆ. ನಿಮಗೆ ಒಬ್ಬೊಬ್ಬರು ಒಂದೊಂದು ಸ್ಥಾನದಲ್ಲೇ ಇದ್ದಾರೆ. ನಮ್ಮ ಇಡೀ 24 ವರ್ಷ ಸರ್ವಿಸಲ್ಲಿ ಎಷ್ಟೋ ಮಂದಿ ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಉದ್ಯೋಗಸ್ಥರಾಗ್ಯಾರ. ಅವರು ನಮಗೆ ಇವಾಗ ಆಸ್ತಿ ಯಾವುದು ಮುಖ್ಯ ಅಲ್ಲ, ಆಸ್ತಿ ಇರ್ಬೋದು, ಅದರಲ್ಲಿ ಮುಖ್ಯ ಅಲ್ಲ. ನನ್ನ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಚೆನ್ನಾಗಿ ಓದಿ ಅವ್ರು ಉತ್ತಮ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ದಾರೆ, ಅದೇ ನನಗೆ ಆಸ್ತಿ, ಅದೇ ನನಗೆ ಎಲ್ಲ ಅಂತೇಳಿ ನಾನು ಭಾವಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಯಾಕಂದರೆ ಇವತ್ತು ಆಸ್ತಿ ಇರ್ಬೋದು, ನಾಳೆ ಹೋಗ್ಬೋದು. ಇವತ್ತು ಅನ್ನ ಇವತ್ತು ಇಟ್ಟ ತಕ್ಷಣ ಅಥವಾ ಫುಲ್ ಊಟ ಮಾಡಿ ಆಯ್ತು ಸರ್ ನನಗೆ ಸಾಕಂತಾರೆ. ಯಾರಿಗಾರ ದಾನ ಮಾಡಿದ್ರೆ ಒಂದು 10 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟರೆ ಅವರು ಸಾಕಂತಾರೆ. ವಿದ್ಯಾದಾನ ನಾವು ಮಾಡಿದ್ರೆ ಜೀವನ ಪರ್ಯಂತ ಆ ವಿದ್ಯಾದಾನ ಮರೆಯೋದಲ್ಲ, ಯಾರು ಕಸ್ಕೊಳ್ಳೋದಲ್ಲ, ಯಾರು ಭಾಗ ಹಂಚಿಕೊಳ್ಳೋದಲ್ಲ, ಯಾರು ಏನು ಮಾಡೋಲ್ಲ. ಅದು ವಿದ್ಯಾದಾನದಿಂದ ಅವ್ರ ಲೈಫನೇ ಚೇಂಜ್ ಆಗ್ತದೆ. ಅಂತಹ ದಾನವನ್ನು ಮಾಡ್ತಕ್ಕಂಥ ನಾವು ಈ ಒಂದು ವೃತ್ತಿ ಒಳ್ಳೆಯ ವೃತ್ತಿ ಅಂತ ನಾವು ಎಲ್ಲ ಭಾವಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಯಾಕಂದರೆ ಶಿಕ್ಷಕ ವೃತ್ತಿ ಬಹಳ ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು. ನಾನು ಈಗಲೂ ಕೂಡ ದಿನಾಲಿ 7 ಪೀರಿಯಡ್ ಹೇಳ್ತೀನಿ. ಈಗ ಕೂಡ ನನಗೆ ಟೀಚ್ ಮಾಡೋಕ್ಕಂದ್ರೆ ಭಾಳ ಇಷ್ಟ. ನನಗೆ ಎಷ್ಟು ಎಂಥ ದೊಡ್ಡ ಹುಡುಗರು ಕೂಡ ನಾನು ಅವರ ಮಟ್ಟದಲ್ಲಿ ಇಳೋದು, ಅವರು ಚೆನ್ನಾಗಿ ಫಸ್ಟ್ ಕ್ಲಾಸಲ್ಲಿ ಪಾಸ್ ಆಗ್ಬೇಕಂತೇಳಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಈಗಲೂ ಕೂಡ ನಾವು ಆ ಥರ ನಾನು ಟೀಚ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ನಮಗೆ 8 ಪೀರಿಯಡ್ ಇದ್ದರೂ ಕೂಡ ನಾನು ಇವತ್ತೇ 6 ತೆಗೆದ್ರೆ 7 ಪೀರಿಯಡ್ ಡೈಲಿ ನಾನು ರೆಗ್ಯುಲರೇ ತಗೊಳ್ತಾಯಿದ್ದೀನಿ. ಯಾರು ಹೋಗ್ತಾರೋ ಯಾರು ಬಿಡ್ತಾರೋ ಈಗ ಅವಸರ ಇಲ್ಲ. ಅಲ್ಲಿ ನಾವು ಬದನಾಳಲ್ಲಿ ಇನ್ಚಾರ್ಜ್ ಇರ್ತೀವಿ, ಅದು ಆಫೀಸ್ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಮತ್ತು ನಾನು ಎಲ್ಲ ಈ ವರ್ಕ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ಯಾಕೆ ಇಷ್ಟ ಆಗ್ತಂದರೆ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ನಾವು ಕಲಿಸಿದ್ದೇ ನಾಳೆ ನಮಗೆ ಅದು ಉಳಿತಕ್ಕಂಥದ್ದು ಆಸ್ತಿ ಅಂತ ನನ್ನ ಮನಸ್ಸಿಗೆ ನಾನು ಅನ್ಕೊಂಡು ಆ ಥರ ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ಇವತ್ತು ನಿಮಗೆ ವಿದ್ಯೆ ಚೆನ್ನಾಗಿ ಕಲಿಸಿದ ಅನ್ಕೋ, ನಾಳೆ ನನ್ನ ಮಕ್ಕಳು ಉತ್ತಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರ್ತಾರ, ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಒಳ್ಳೆಯದಾದಂಥ ಒಂದು ಭಾವನೆ ನನ್ನಲ್ಲಿದ್ದ ಅದೇ ಥರ ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ಇನ್ನು ಮುಂದೆ ನೀವು ಕೂಡ ಒಳ್ಳೆಯ ಜೀವನದಲ್ಲಿ ನೀವು ಒಳ್ಳೆಯರಾಗಿದ್ದು ನಿಮ್ಮ ಒಂದು ಕುಟುಂಬ ಅದೇ ಹೇಳಿದ್ರು ನೆಗೆಟಿವ್ ಥಿಂಕ್ ಮಾಡಿದ್ರೆ ಅದು ನೆಗೆಟಿವ್ ಥಿಂಕೇ ಬರ್ತದೆ.
ಉದಾಹರಣೆಗೆ ಕರೋನಾ ಟೈಮಲ್ಲಿ ನೋಡ್ರಿ, ನನಗೆ ಕರೋನಾ ಬರೋದ ಕರೋನಾ ಬಂದು ಔಟ್ ಆಗೇಬಿಟ್ರು. ಭಯ ಇರಬಾರ್ದು, ನೆಗೆಟಿವ್ ಥಿಂಕ್ ಇರಬಾರ್ದು. ನೆಗೆಟಿವ್ ಥಿಂಕ್ ಇದ್ದರೆ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಅದು ನೆಗೆಟಿವ್ ಆಗೇ ಪರಿಗಣಿಸಿ ಅದು ನಮಗೆ ನಮ್ಮ ಮೇಲೆ ಪ್ರಭಾವ ಬೀರುತ್ತೆ. ಅದಕ್ಕೆ ನಾವು ಪಾಸಿಟಿವ್ನಲ್ಲಿ ಥಿಂಕ್ ಮಾಡೋದು, ಪಾಸಿಟಿವ್ನಲ್ಲಿ ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ರೆ ನಮ್ಮ ಜೀವನ ಪಾಸಿಟಿವ್ನಲ್ಲೇ ಸಾಗ್ತದೆ. ಅದಕ್ಕಾಗಿ ಈ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಚೆನ್ನಾಗಿ ಇಟ್ಟಿರಲಿ, ನಿಮ್ಮ ಒಂದು ಕುಟುಂಬ, ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಎಲ್ಲರೂ ಸುಖವಾಗಿರಲಿ ಅಂತ ಆಶಿಸುತ್ತಾ ಈ ಒಂದೆರಡು ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತೀನಿ. ಅಲಂಕರಿಸ್ತಕ್ಕಂಥ ಗುರುಗಳೆಲ್ಲರಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು. ಹಾಗೂ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ರೂವಾರಿಗಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರಿಗೆ ನನ್ನ ನಮಸ್ವಂದನೆಗಳು. ನಾವು ಬೀರಪ್ಪ ಸರ್ ಹೇಳಿದಂಗೆ 1998 ಜನವರಿ ತಿಂಗಳಲ್ಲಿ ಈ ಶಾಲೆಯಲ್ಲಿ 3 ತಿಂಗಳು ನಾವು ಕೆಲಸ ಮಾಡೀವಿ. ಅದರಲ್ಲಿ ನೀವು ಫಸ್ಟ್ ಬ್ಯಾಚ್ 10th ಕ್ಲಾಸಲ್ಲಿ, ನೀವು ನಮಗೆ 10th ಕ್ಲಾಸಲ್ಲಿ ಫಸ್ಟ್ ಬ್ಯಾಚ್ ಆಗಿ ನಾವು ಪಾಠ ಮಾಡಿದೆವು. ಕನ್ನಡ ಟೀಚರ್ ಇಲ್ಲ ಅಂದರು. ಕನ್ನಡ ಟೀಚರ್ಗೋಸ್ಕರ ನಮಗೆ ಗುರು ಕೊಟ್ಟರು ಸ್ವಾಮಿ ಅವರು ಇಲ್ಲಿ ಹಾಕಿದ್ದಾರೆ. ಅವ ನಾವು 3 ತಿಂಗಳು ಪಾಠ ಮಾಡೀವಿ. ನಾವು ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಮಾಡೀವಿ ಎಂಬುದು ನಿಮಗೆ ಗೊತ್ತು. ಆದರೆ ನಾವು ಅದೇ ಫಸ್ಟು B.Ed ಮುಗಿಸೋಣ ಹತ್ರ ನಿಮಗೆ ಇಲ್ಲಿ ಪಾಠ ಮಾಡೋಕ್ಕೆ ಬಂದ್ವಿ. ಅದೇ ಒಂದು ಫಸ್ಟು ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಂದ ಈ ಒಂದು ಸನ್ಮಾನ ಏರ್ಪಡಿಸೋದಕ್ಕೆ ನಮಗೆ ಭಾಳ ಗರ್ವದಿಂದ ನಾನು ಫೀಲ್ ಆಗ್ತಾ ಇದ್ದೀನಿ. ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಕರೆದು ಈ ಒಂದು ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಎಲ್ಲ ವಿದ್ಯಾರ್ಥಿನಿಗೆ ತುಂಬ ಹೃದಯಗಳ ಧನ್ಯವಾದಗಳನ್ನು ನಡೆಸ್ತಾ ಈ ಒಂದು 2 ಮಾತುಗಳನ್ನು ಮುಗಿಸಿದ್ದೇವೆ. ಇರ್ತಕ್ಕಂಥ ಗುರುಗಳಿಗೂ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಗಳು. ನಾವು ಯಾಕಂದರೆ ಯಾವಾಗಲೂ ಲಾಸ್ಟಿಗೆ ನೆನಪು ಬರೋದು TC ಕೊಡೋ ಕಾಲಕ್ಕೆ SLC ಎಕ್ಸಾಮ್ನಾಗ ನೆನಪಾಗೋದಿಲ್ಲ. ನಾವು ಆ ಸಂತೋಷ ನೀವೆಲ್ಲರೂ ಮರಲಾರ್ದಾಗಿ ನಮ್ಮನ್ನು ಕರೆದಿರಲ್ಲ. ಇವತ್ತು ನೋಡಿದರೆ ಭಾಳ ಸಂತೋಷ ಆಗ್ತದೆ. ಈ ಹೆಣ್ಣು ಹುಡುಗರು ನೋಡಿದರೆ, ಇವ್ರನ್ನೆಲ್ಲರೂ ನೋಡಿದರೆ ಏನಿಲ್ಲ, ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ನೀವು ಸಂಸ್ಕಾರ ಕಲಿಸ್ರಿ, ಒಳ್ಳೆಯದನ್ನು ಹೇಳ್ಕೊಡ್ರಿ, ಬುದ್ಧಿವಂತರಾಗಿ ಮಾಡಿರಿ, ಎಲ್ಲರೂ ಸುಖವಾಗಿರಲಿ ಅಂತ ಕೇಳ್ಕೊಂತೀವಿ ಅಷ್ಟೇ. పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే.
ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ಆಮೇಲೆ ಶಂಕರಣ್ಣ ಅವರು ಬಂದು ಸೀಲ್ಡ್ ಕೊಡಬೇಕಾಗಿ ಕೇಳಿ ದಂಡ ಹಿಡ್ಕಂಗೆ ದಂಗ ಹಂಗೆ ಹಿಡ್ಕೊರಿ ಸ್ವಲ್ಪ ಮ್ಯಾಗ ನೆಕ್ಸ್ಟ್ ಸರ್ ಅವರ ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಓಕೆ ಆಮೇಲೆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಹುರಿದುಂಬಿಸಬೇಕು ಚಪ್ಪಾಳೆ. ನೆಕ್ಸ್ಟ್ ಗುರುಗಳು ಮೇಡಮ್ ಅವರಿಗೆ ಚಪ್ಪಾಳೆ ಪ್ಲೀಸ್. ಚಪ್ಪಾಳೆ. ಪದ್ಮಾವತಿ ಮೇಡಮ್. ಬರ್ರಿ. ವೀರೇಶ್ ಬಸವರಾಜ್. ಬಹುಮಾನ ವಿತರಣೆ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ. ನೆಕ್ಸ್ಟ್ ಅತಿಥಿಗಳು ಗುರುಗಳು ಚಪ್ಪಾಳೆ ಹಾಕ್ಬೇಕು ಎಲ್ಲರೂ ಜೋರಾಗಿ. ಅದೇ ವಿಧವಾಗಿ ನೀವು ಮಾಲಾರ್ಪಣೆ ಮಾಡಿ. ರವಿ ಇವರಿಂದ ಮಾಲಾರ್ಪಣೆ. ಅದೇ ವಿಧವಾಗಿ ವೀರೇಶ್ ಅವರಿಂದ ಶೀಲ್ಡ್ ವಿತರಣೆ. ರಘು ಇವರಿಂದ ಎನ್ ವೀರೇಶ್ ಹಾಗೂ ರಘು ಇವರು మీ మిస్సెస్ తీసుకుంటారు. మీ మిస్సెస్ ಬಂದ
ಅಕ್ಕ ಇಲ್ಲಿ ಮುಂದೆ ಬಾ ಸ್ವಲ್ಪ, ಅಲ್ಲಿಂತ ಹಂಗೆ ಅಂಗಡಿ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ನೋಡು. ಕ್ಯಾಪ್ಟನ್ ರೈಟ್. ಪ್ಲೀಸ್ ಕ್ಲಾಪ್ಸ್ ಕೊಡೋಣ ಪ್ಲೀಸ್. ರೈಟ್. ತಂದೆ ಮಗ ಅಮರೇಶ್ ಅವರ ಮಗ. ರೈಟ್. ಆಯ್ತು. ಓಕೆ. ನೆಕ್ಸ್ಟ್ ಅತಿಥಿಗಳು ಅವರಿಂದ ಮಾಲಾರ್ಪಣೆ. ಆ ಕಡೆ ನಿಲ್ಬೇಡ ಅಮರೇಶ್ ಸರ್, ಔಟ್. ರೈಟ್. ಚಪ್ಪಾಳೆ. ಓಕೆ. ಲಘು ಬಗಣ. ರೈಟ್. ರೈಟ್ ಸರ್. ಈಗ ಹುಸೈನ್ ಬಾಷಾ ಸರ್ ಅವರ ದಂಪತಿ ಸಮೇತ ಸರ್ ಅವ್ರಿಗೆ ಮೇಡಮ್ ಅವ್ರು ಬರಬೇಕು. ಎಲ್ಲರೂ ಗುರುಗಳಿಗೆ ಸನ್ಮಾನ. ಮಂಜುನಾಥ್ ಅವರಿಂದ ವೇಣುಗೋಪಾಲ್ ಸರ್ ಅವರಿಗೆ ಶೀಲ್ಡ್ ಇಂದ ಸನ್ಮಾನ. ವೀರೇಶ್, ಓಬಳಾಪುರಂ ವೀರೇಶ್ ಎಲ್ಲಿದ್ರು ಕೂಡ ಬರಬೇಕು. ರಮೇಶ್ ಸಾರಿ, ವೀರೇಶ್ ರಾಲದ್ಗದು. ನೆಕ್ಸ್ಟ್ ಜಾವೇದ್. ನೆಕ್ಸ್ಟ್ ಮಾಲಾರ್ಪಣೆ. ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಬೇಕು. ಅದೇ ರೀತಿಯಾಗಿ ರಾಜಶೇಖರ್ ಅವರ ಫ್ಯಾಮಿಲಿ, ಅವರ ಪತ್ನಿಯವರು. ಚಪ್ಪಾಳೆ. ಆದಮ್ ಸರ್ ಅವರಿಗೆ ರಾಜಶೇಖರ್ ಫ್ಯಾಮಿಲಿಯಿಂದ ಸನ್ಮಾನ. ಚಪ್ಪಾಳೆ. ತದನಂತರದ వచ్చిపోయిన షీల్డ్ ఇచ్చేయండి. ఓకే. ವಿಜಯಶಾಂತಿ ಮೇಡಮ್ ಅವರಿಂದ ಸಾರ್ ಅವರಿಗೆ ಸೀಲ್ ವಿತರಣೆ. ನೆಕ್ಸ್ಟ್ ರಾಜೇಶ್ವರಿ ಮೇಡಮ್ ಅವರು. ಓಕೆ. ರೆಹಮಾನ್, ಗೌಸ್, ಲಿಂಗಣ್ಣ ಸರ್ ನೀವು ಹೋಗಿರಾ? ಲಿಂಗಣ್ಣ ಸರ್ ನಿಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ సార్ ಅವರಿಗೆ ಸನ್ಮಾನ. స్టేటస్ చూడలేం లేక. రైట్. ఓకే సార్. ಅವರ ಫ್ಯಾಮಿಲಿ ಸಮೇತ ಬಂದು ಸನ್ಮಾನ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಬೇಕಾಗಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ. ನೆಕ್ಸ್ಟ್ ಸನ್ಮಾನಿತರು ಬಸಯ್ಯ ಹಾಗೂ ಖಾದರ್ ಬಾಷಾ. सर ಒಂದು ನಿಮಿಷ. तुम्हारे बच्चा आते थे. ओके सर. आम बसवराज ओके ओके ಎಲ್ಲ ಗುರು ವೃಂದದವರಿಂದ ಅವರಿಗೆ ಆಶೀರ್ವಚನ. ಸರ್ ಅವರು ಬರಬೇಕು.
ಎನ್ ವೀರೇಶ್ ಇಲ್ಲಿದ್ರು ಕೂಡ ಬರಬೇಕು. ಗೌರವಾನ್ವಿತ ಡಾಕ್ಟರೇಟ್ ಕೊಟ್ಟು ಗೌರವಿಸಲಾಗಿದೆ. ಸರ್, ನಮ್ಮ ಮಿತ್ರ ಪ್ರಾಣ ಸ್ನೇಹಿತ ಎನ್ ವೀರೇಶ್ ಅವರಿಗೆ ನೀವು ಆಶೀರ್ವಚನ ನೀಡಬೇಕಾಗಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ ಸರ್. ಎಲ್ಲರಿಗೆ ಆಲ್ರೆಡಿ ಚಾಕ್ಲೇಟ್ ಕೊಟ್ಟಿದ್ದಾಳೆ. ನಿಮಗೆ ಬೇಕಿದ್ರೆ ಮಗಳಿಗೆ ಹುಟ್ಟಿದ ದಿವಸ ಶುಭಾಶಯಗಳು. ಬೇಕಂದ್ರೆ ನಮ್ಮ ಮನೆ ಬಾ. మేము చాలా సంతోషిస్తున్నాము. సగర్వంగా మా స్టూడెంట్కి చెప్పు చెప్పు కంటిన్యూ చేయి. రండి సార్, శ్రీనివాస సార్. డాక్టరేట్ గిఫ్ట్ సార్, ఈ రేసుకోండి మేడం. బరీ సార్, ಅದೃಷ್ಟ ಸರ್. ನಾನು ಸರ್ ಮೇಲೆ ಬರ್ರಿ ಸರ್. ಸರ್ ಪ್ಲೀಸ್ ಹಂಗಲ್ಲ ಸಾರ್, ಅವ್ರ ಬೃಂದನೇ ಇಲ್ಲಿದೆ, ನೀವು ಒಬ್ಬರೇ ಮಿಸ್ ಆದ್ರಿ ಇಲ್ಲಿ. ఏం సార్ మీరు అలా కూర్చున్నారు? వెళ్ళి కాజేశ్వర్ మగ కన్నాను ಅಂತೇಳಿ ನಿಮ್ಮ సార్ మేడం మేడం సార్ చూడండి. హౌస్ మదన్ సైడ్ బుల్లడి సైడ్ సార్ ಸ್ವಲ್ಪ ಬಲ ಸರ್. సార్ ఇక్కడ చూడండి అందరూ. ಒಂದು ಸೆಕೆಂಡ್ ಚಪ್ಪಾಳೆ ಎಲ್ಲರಿಂದ. ಚಪ್ಪಾಳೆ ಜೋರಾಗಿ. ಕನ್ನಡ ಕನ್ನಡ ಸೈಡ್ ಸರ್. ನರ್ಸ ಸರ್, ಶ್ರೀನಿವಾಸ ಸರ್. ಸರ್ ಬರ್ರಿ, ಭೀಮೇಶ್ವರ ಸರ್ ಅವರೇ. చాలా డాన్స్ క్లాప్స్ కొట్టండి అందరూ. చాలా అదృష్టవంతులు ఉపాధ్యాయులు ఇచ్చే సన్మానం చేసుకోవడం. సార్ వేణుగోపాల్ సార్, శ్రీనివాసు సార్. సార్ ముందు రండి సార్. ఒక్క నిమిషం సార్. ఓకే ఓకే సార్. ఓకే సరే, అందరూ విద్యార్థుల కోరిక మేరకు దానవీర సూరకర్ణలో ఒక చిన్న డైలాగ్ చెప్పమని పెట్టినారు, చెప్తున్నా. ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి జాతిని బొమ్మన సూత్రసుతుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది గో పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జనన పెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా. నీది ఏ కులం? ఇంత ఏలా అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివసముద్ర భార్య గంగా గర్భమును జనించలేదా? ఆయనదే కులము. నాతో చెప్తుంటేమయ్యా, మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవ్యాసకి ఊర్వశి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్యకు అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలంగనందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిసి మత్స్యగందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని వలన విధవరండ్రైన మా పినపితామహి అయిన అంబాలికైందు మా తండ్రిని, పినపితామహి అయిన అంబాలికైందు మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసి యందు ధర్మ నిర్మాణజనుడని మీచే కీర్తించబడుచున్న ఈ విదురదేవుడు జనించలేదా? సందర్భావసరాలను బట్టి క్షత్రియ బీజ ప్రాధాన్యత సంక్రమం వలన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమోను ఈ వ్యర్థవాదం ఎందులకు? ఒక్కొక్కరుగా వేదిక మీద వచ్చి తన యొక్క శైలిని తీసుకువలసిందిగా కోరుచున్నాను. కన్నడ మీడియం వాళ్ళు లైన్ రండి. ఓకే సార్.
ಕೇಕ್ ಆದ್ಮೇಲೆ ಸರ್ ಆದ್ಮೇಲೆ ಓಕೆ. ಹಲೋ ವರ್ಷಗೌರ ಅಂಡಿ. ಹನುಮಂತಪ್ಪ ಸರ್ ಅವರಿಂದ ಈರಮ್ಮ ಮೇಡಮ್ ಅವರಿಗೆ ಶೀಲ್ಡ್ ವಿತರಣೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಅನಂತಲಕ್ಷ್ಮಿ ಅವರಿಗೆ ಶ್ರೀನಿವಾಸ್ ಸರ್ ಅವರು ಶೀಲ್ಡ್ ವಿತರಣೆ. ನೆಕ್ಸ್ಟ್ ಬುಡದೊಡ್ಡಪ್ಪ ಅವರಿಂದ ಭಾಷೆ ಸರ್ ವೇಣುಗೋಪಾಲ್ ಸರ್ ಅವರಿಂದ ಶೀಲ್ಡ್ ವಿತರಣೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಕನ್ನಡ ಸೆಕ್ಷನ್ ಅಂಬರೀಶ್ ಅವರಿಂದ ವೀರಪ್ಪ ಸರ್ ಅವರು ಶೀಲ್ಡ್ ವಿತರಣೆ. ಅದೇ ರೀತಿ ಶಂಕರಪ್ಪ ಸುಳಕೇರಿ ಇವರಿಗೆ ಹನುಮಂತಪ್ಪ ಸರ್ ಅವರಿಂದ ಶೀಲ್ಡ್ ವಿತರಣೆ. ಮಹೇಶ್ ನರಸಪ್ಪ ಸರ್ ಅವರಿಂದ ಬಂಟಕುಂಟೆ ಮಂಜುನಾಥ್ ಅವರಿಗೆ ಶೀಲ್ಡ್ ವಿತರಣೆ. ಇವರಿಗೆ ನಮ್ಮ ಭೀಮೇಶ್ ಸರ್ ಅವರಿಂದ ಶೀಲ್ಡ್ ವಿತರಣೆ. ಈರಣ್ಣ ಇವರಿಗೆ ಶ್ರೀನಿವಾಸ್ ಸರ್ ಅವರು ಶೀಲ್ಡ್ ವಿತರಣೆ. ನೆಕ್ಸ್ಟ್ ಜಟ್ಟಿಮೂರ್ತಿ ಇವರಿಗೆ ಭಾಷೆ ಸರ್ ಅವರು ಶೀಲ್ಡ್ ವಿತರಣೆ. ನೆಕ್ಸ್ಟ್ ಜಿ ವೀರೇಶ್ ಇವರಿಂದ ನಾಗರಾಜ್ ಸರ್ ಅವರು ಶೀಲ್ಡ್ ವಿತರಣೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ವೀರಶ್ರೀ ಮೇಡಮ್ ಇವರಿಗೆ ನಮ್ಮ ಹನುಮಂತಪ್ಪ ಸರ್ ಅವರು ಶೀಲ್ಡ್ ವಿತರಣೆ. ಸಾಫ್ಟ್ವೇರ್ ಮಂಜುನಾಥ್ ಸರ್ ಇವರಿಗೆ ನಮ್ಮ ಬೀರಪ್ಪ ಸರ್ ಅವರಿಂದ ಶೀಲ್ಡ್ ವಿತರಣೆ. ಹೆಲ್ತ್ ರಾಜಶೇಖರ್ ಇವರಿಗೆ ಭಾಷೆ ಸರ್ ಅವರಿಂದ ಶೀಲ್ಡ್ ವಿತರಣೆ. ನಂತರ ಲಿಂಗಣ್ಣ ಸರ್ నెక్స్ట్ సార్కి వేణుగోపాల్ సార్ షీల్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు హుసేన్ బాషా సార్ గారికి బాషా సార్ షీల్డ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ తెలుగు మీడియం స్నేహితులు ప్లీజ్ దయచేసి స్టేజ్ దగ్గర రండి. విజయశాంతి గారికి బీరప్ సార్ నుంచి షీల్డ్ అన్న చేయబడుతుంది. ప్లీజ్ క్లాప్స్. నెక్స్ట్ మేడం నరసింహయ్య సార్ నుంచి ఒకరి తర్వాత ఒకరు రావాలి. గుంపులు రావద్దండి. నెక్స్ట్ గౌస్ మోదిన్ సార్కి నరసింహయ్య సార్ నుంచి షీల్డ్ అన్న చేయబడుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ కాదల్ భాష సార్ షీల్డ్ నరసింహ సార్ నుంచి అందజేయబడుతుంది. మంజుళకి షీల్డ్ నరసింహ సార్ నుంచి అందజేయబడుతుంది. నెక్స్ట్ రాజేశ్వరి గారికి నరసింహ సార్ నుంచి షీల్డ్ అందజేయబడుతుంది. ప్లీజ్ నెక్స్ట్ రెహమాన్ గారు సిద్ధంగా ఉండాలి మీరు. నెక్స్ట్ పద్మావతి గారికి నరసింహ సార్ నుంచి షీల్డ్ అందజేయబడుతుంది. ప్లీజ్ క్లాప్స్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ రెహమాన్ గారు ప్లీజ్. రెహమాన్ గారికి నరసింహ సార్ నుంచి షీల్డ్ అందజేయబడుతుంది. ప్లీజ్ క్లాప్స్. రెహమాన్ గారు స్మైల్. నెక్స్ట్ వెంకటేష్ శెట్టి గారికి నరసింహ సార్ నుంచి షీల్డ్ అందజేయబడుతుంది. రాజు గారికి నరసింహ సార్ నుంచి షీల్డ్ అందజేయబడుతుంది. ప్లీజ్ క్లాప్స్ ఫ్రెండ్స్. ఎరిగేరి అమరేష్ గారికి నరసింహ సార్ నుంచి షీల్డ్ అందజేయబడుతుంది. నెక్స్ట్ రవి గారికి నరసింహ సార్ నుంచి షీల్డ్ అందజేయబడుతుంది. సిరుగుంప రవి గారు. సిరుగుంపాద రవి లస్సంగుడి రఘుప్రసాద్ గారు. లస్సంగుడి రఘుప్రసాద్ గారు రావాలని కోరడం. గ్యాస్ గోడౌన్ బస్సాయి స్వామి గారు.
బసయ్య గారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు. ఉన్నారా? నరసింహ సార్ నుంచి చేయడం కళ్ళు గీత కార్మికులు శ్రీనివాస్ గారికి నరసింహ సార్ చేతుల పడి నుంచి చేయడం పిలిచాలా గట్టిగా? వీరేష్ ఓబలాపురం రమేష్ నరసింహ చేయడం చేయబడుతుంది. వీరేష్ వారు రాలేదు, వారి పుత్రులకు నరసింహ సార్ నుంచి షేడ్ అందజేయబడుతుంది. వీరేష్ కుమారులు నెక్స్ట్ సురేష్ చిలకాని ముద్దుగా పిలుస్తారు. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు,
చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారుకెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. పుస్తకాలు నెమలికలు, పేదరాశి పెద్దమ్మ కథలు, తప్పు తప్పులు లెక్కలు, అమ్మ చేతిలో కన్నులు, రంగురంగు రిబ్బన్లు, పొట్టి పొట్టి నిక్కర్లు, వాత పెట్టు టీచర్లు, లేత లేత కన్నీళ్ళు, లూలు 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 లూలు, ఆ స్కూలులోని సంగతులు, లూలు 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 లూలు, అవి మళ్ళీ రాని సరదాలు. పుస్తకాలు నెమలికలు, పేదరాశి పెద్దమ్మ కథలు, తప్పు తప్పులు లెక్కలు, అమ్మ చేతిలో కన్నులు. గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.